మత్తయి సువార్త 4వ అధ్యాయం. యేసు ప్రభువుని పరిశుద్ధాత్ముడు అరణ్యములోనికి బలవంతముగా తీసుకొని పోయినప్పుడు అపవాది చేత శోధింపబడుటకు పరిశుద్ధాత్మ ఆయనను తీసుకుపోయాడు. కొన్ని ట్రాన్స్లేషన్స్లో త్రోసుకుపోయాడు. హీ వాజ్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. ఆ సందర్భంలో, ఆ సన్నివేశంలో ఆయన పలికిన 3 మాటలు. అలాగే మరొక సందర్భంలో గడిచిన 2 వారాల్లో వాక్య ధ్యానంలో చివరి ఘడియల్లో మనము ఆ మాట కూడా జ్ఞాపకం చేసుకున్నట్టు గుర్తు. మత్తయి సువార్తలోనే మరొక చోట ఆ మాటను కూడా మనం చూడటానికి మనం ప్రయత్నించేద్దాం. అది బహుశా 21వ అధ్యాయంలో ఉండొచ్చు. అదే మాట యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో ఉంటే ఉండొచ్చు. మార్కు సువార్తలో మరొక అధ్యాయం నెంబర్లో అదే మాట, లూకా సువార్తలో అదే మాట మరొక అధ్యాయంలో ఉంటే ఉండొచ్చు. కానీ 4 సువార్తల్లోనూ వ్రాయబడిన మాట అంటే ఇంకా మరింత ఖచ్చితంగా దాన్ని మనం ఆలోచించాలి. ఇవి మొదటిగా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆ 3 వచన భాగాలను చూడటానికి మనం ప్రయత్నించేద్దాం. 4వ అధ్యాయం 3-4 వచనాలు. ఆ శోధకుడు యేసు యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము అనెను. అందుకైనా మనుష్యులు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నది. ఈ లేఖను చాలాసార్లు చదువుకున్నాం. నేను ఎందుకు ఆ మాటలను ఈరోజు పీఠికగా, అంటే మనం ధ్యానం చేసే అంశానికి సరిపోయినట్టుగా ఎందుకు స్వీకరించడం జరిగిందంటే, చివరి మాటే వ్రాయబడి ఉన్నది. దేవునికి అలవాటే అంటూ గడిచిన వారాల్లో చదువుకుంటూ వస్తున్నాం. యేసయ్యకు అలవాటే, చేతితో రాయటం అలవాటే, వేలుతో రాయటం అలవాటే, పుస్తకాలు రాయిస్తారు, గ్రంథాలు రాయిస్తారు. ఆయన ఎందుకు రాయించారు? సరదాగా వ్రాయించారా, తమ కోసం వ్రాయించుకున్నారా అంటూ ధ్యానం చేసుకుంటూ వచ్చాం. కనుక వ్రాయబడిన మాట మనము ఎలా స్వీకరించాలి, వ్రాయబడిన మాటను మనం ఎంత గౌరవించాలి, ఆ వ్రాయబడిన మాటకు మనం ఎంత వాల్యూ ఇవ్వాలి, వ్రాయబడిన మాటను మనము ఏ దృష్టితో చూడాలి అనేది దేవుని పిల్లలకు తెలియకపోతే తెలుసుకోవాల్సిందే. దేవుని పిల్లలవుతున్నారు, వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారు 100% వాక్యాన్ని వినరు, వాక్యాన్ని ధ్యానించరు, వాక్యాన్ని పఠించరు. షేమ్, సిగ్గు, అవమానం దేవునికి. కనుకనే ఈ వచనాలను ఊరికే పాఠ్యాంశంలో భాగంగా ఉపోద్ఘాతంగా స్వీకరించారు. అపవాది వచ్చాడు, శోధిస్తున్నాడు. వ్రాయబడిన మాటని యేసు జ్ఞాపకం చేసుకుంటూ అపవాదితో లేఖనం మాట్లాడుతున్నాడు. అని వ్రాయబడి ఉన్నది అనేను. తర్వాత ఆలోచన, నీవు దేవుని కుమారుడైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదము ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుంటారు అని వ్రాయబడి ఉన్నది అని అపవాది. మళ్ళా అపవాది కూడా వ్రాయబడిన ఉన్న లేఖనాన్ని తీసుకొస్తున్నాడు. అందుకు యేసు, ప్రభువైన నీ దేవునిని నీవు శోధింపకూడదు. ప్రభువైన నీ దేవునిని, ప్రభు అయిన దేవునిని కాదు,
ప్రభు అయిన నీ దేవునిని. ఆయన అందరికీ ప్రభువే, అందరికీ దేవుడే. కానీ అందరూ ఆయన దేవునిగా అంగీకరించాలి కదా. అందరూ ఆయన్ని నా ప్రభు అంటేనే కదా రక్షణ. అలా అంటేనే కదా ఆయన వాళ్ళ దేవుడు అవుతాడు. స్తోత్రం కలుగునుగాక. వీరందరూ నా ప్రజలు అని అనొచ్చు. ఆ ప్రజ ఆయన మా దేవుడు అనాలి. కనుకని ఇక్కడ ప్రభు అయిన దేవుని నీవు శోధింపవలదు అని మరి ఒక చోట గ్రంథంలో చాలా చోట్లు ఉన్నాయి. 10వ పేజీ, 15వ పేజీ, ఆ కాలం ఈ కాలం అలా చాలా పుటలు ఉన్నాయి. అక్కడ అలా వ్రాయబడి ఉంది. మరొక చోట ఇలా వ్రాయబడింది. వ్రాయబడిన మాటలతో లేఖనాలు ఇక్కడ వ్రాయబడింది. ఎవరు రాశారు, ఏ ఉద్దేశంతో రాశారు, ఎవరు వ్రాయించారు, ఎందుకు రాయించారు, ఎవరి కోసం రాయించారు, ఇవి మనము ఆలోచన చేయకుండా అలా తీసి కళ్ళకద్దుకుని అలా పక్కబడిస్తే నువ్వు క్రైస్తవుడివే కాదు అని అనాల్సిన బాధ వచ్చేస్తుంది. అందులో సందేహం లేదు. అంత మాట అనాలా అంటే దేవుని పిల్లలు దేవుని మాటను లక్ష్య పెడతారు. దేవుని పిల్లలు దేవుని మాట మీద శ్రద్ధ పెడతారు. దేవుడి పిల్లలు తండ్రి మా కోసం రాయించారు, ఈ మాటలే మాకు ఆహారం అని అనుకుంటారు. మరొక ఆహారం కన్నా ముందు ఈ ఆహారం తినాలనుకుంటారు. స్తోత్రం. ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది. లేఖనం అని వానితో చెప్పాను. 10వ వచనం. అపవాది మరలా శోధిస్తూ ఉంటే యేసు వాడితో, సాతానా పోమో, గెట్ అవుట్, పోమో, వెళ్ళిపో, అవుట్. సంభాషణ వాడితో ఎక్కువ అనవసరం. దెయ్యాలతో సంభాషణ అనవసరం. ఈ విచిత్రమైన పరిచయలు మనం చూస్తున్నాం నేటి దినాల్లో, గడిచిన దినాల్లో. ఒక్కొక్కసారి అది దేవుని మహిమ కోసం అన్నట్టుగా కనపడినా, అమ్మో దేవుని శక్తి, దేవుడు ఎలా మాట్లాడిస్తున్నాడో దెయ్యం చేత అన్నట్టు అనిపించినా, యేసు ప్రభు యొక్క పరిచర్యను పక్కబెట్టి చూస్తే ఆయన దెయ్యాలతో ఎక్కువ టైం గడపలేదు. నో, 1, 2, 3 మాటలు, గెట్ అవుట్. స్తోత్రం. రాశికులు ఎందుకు అంత ఎక్కువ సమయం మాట్లాడతారు దైవజనులు? నేను వచ్చాను అక్కడి నుంచి అలాగా మైకులు పెట్టేసి ఇంత టైం ఏం చూపించాలని, ఎవరిని చూపించాలని ఆలోచన. అంత వాక్యానుసారంగా జరగాలి. అంత దేవుని నామపేట జరిగిపోతుంది, దేవుని కార్యాలు జరిగిపోతాయి. కానీ ఆ విధి విధానాలన్నీ ఒకవేళ యేసుప్రభు ఎక్కడైనా అపవాదితో దెయ్యములతో కొంచెం ఎక్కువ మాట్లాడినట్టుగా అనిపిస్తే, ఎవరు నువ్వు అని అడిగారు. సేనా అని చెప్పాడు. వెళ్ళిపో అన్నాడంతే. ఎవరు నువ్వు, నీ పేరేంటి, ఎవరు నువ్వు? సేనా. వెళ్ళిపో. ఆ పందులకు వెళ్ళిపోతాం బాబు, మాకు పర్మిషన్ ఇవ్వు, పొడి. ఎక్కువ అపవాదితో యేసు మాట్లాడాడు అంటే 1, 2 అంతే. ఎందుకంటే అపవాదితో, దురాత్మలతో, అపవిత్రాత్మలతో దేవుని శక్తి కలిగిన ఖచ్చితంగా అవతల ఆ శక్తి బురుడి కొట్టించేస్తాడు, పడగొట్టేస్తాడు. ఎదుటి వ్యక్తికి సింహాసనం వేసేస్తాడు. అవును, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం దేవుని వ్యక్తిని, దేవుని శక్తిని అలా వినోదంగా చూపించకూడదు. ఎదుటి వ్యక్తి సాగిలిపడి దండం పెట్టేలాగా చూపించాలి. స్తోత్రం కలుగునుగాక. ఎదుటి వ్యక్తిలో భయం పుట్టాలి అంతే తప్ప అడుగుతాం, ఇంకా అడగటం, ఎప్పటి నుంచి ఉంది, ఎలాగ వచ్చావు, ఎందుకు వచ్చావు, అసలు ఏమైంది, ఏం చేశాడు వీడు, ఎక్కడ చేశాడు వీడు, ఎలా చేశాడు వీడు, దయించేత అన్నీ చెప్పిస్తారు. కాలక్షేపం, విచారం, సిగ్గు.
మూడవ శోధనలో యేసు వానితో 10వ వచనం, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవించాలని వ్రాయబడి ఉన్నది. వ్రాయబడి ఉన్నది. స్తోత్రం. ఇది అపవాది శోధించినప్పుడు శోధకుణ్ణి, ఆ శోధకుడు శోధిస్తున్న శోధనను ఎదుర్కొనుటకు యేసు ప్రభు లేఖనాలను ఆధారం చేసుకున్నాడు, లేఖనాలను ఉపయోగించాడు, లేఖనాలనే తనకు బలముగా స్వీకరించాడు, లేఖనాలతోనే ఎదిరించాడు. స్తోత్రం. అంటే లేఖన జ్ఞానం కలిగినవాడు, లేఖనములను ధ్యానించిన అనుభవం కలిగినవాడు, లేఖనములను పఠించిన అనుభవం కలిగినవాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మరొక వచ్చిన భాగం చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనం. పన్నెండు నుంచి చూస్తే, యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారని అందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చి వారి బల్లలను, గొవ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును, నా మందిరము ప్రార్థనా మందిరము అని అనబడును, పిలవబడును అని వ్రాయబడి ఉన్నది. ఇట్ ఈస్ రిటన్, ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేస్తున్నారు అన్నాడు. ఇక్కడ కూడా వ్రాయబడి ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఎనీవే, చకచక ఉపన్యాసంగా, ఉద్రేకంగా, ఉజ్జీవంగా చెప్పుకోవటం కాదు, కానీ వ్రాయబడి ఉన్నది, వ్రాయబడి ఉన్నది, వ్రాయబడి ఉన్నది అంటూ పదే యేసు శోధన ఎదుర్కొనే సమయంలోనూ, ఆలయంలోనూ, ఇంకా మధ్యలో పరిశీలతో మాట్లాడేటప్పుడు, శాస్త్రులతో మాట్లాడేటప్పుడు, ప్రజలతో మాట్లాడేటప్పుడు, ఇలా వ్రాయబడి ఉంది మర్చిపోయారా మీరు, నా గురించి వ్రాయబడి ఉంది ప్రవచనం మర్చిపోయారు మీరు అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకు ఆ మాటలన్నీ ఈరోజు మీతో కలిసి జ్ఞాపకం చేసుకుంటున్నానంటే, వ్రాయబడిన మాటను యేసు స్వీకరించాడు, వ్రాయబడిన మాటకు యేసు విలువిచ్చాడు. వ్రాయబడిన మాటను వ్రాయబడిన మాటగా కాదు, తన జీవితంలో తను ఎదుర్కొనే ప్రతి పరిస్థితికి, సంభాషణకు, ప్రశ్నకు ఆ మాటను ఆధారం చేసుకుని సమాధానం చెప్పాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కానీ గడిచిన దినాల్లో మీరు నేను చెప్పుకున్నట్టుగా అసలు ఈ లేఖనాన్ని అలా పట్టించుకునేవారేరి, పఠించేవారేరి? ముద్దలు పెట్టుకుంటారు, కళ్ళకద్దుకుంటారు, దానిని ఒక చోట పెట్టేసి దూపదీప నైవేద్యాలు కూడా వేసేవారు ఉంటారు. మహాభక్తులండి, పుస్తకాన్ని ఆరాధన చేస్తారు. దానికి తగినట్టుగా అక్కడక్కడ కొన్ని సాక్ష్యాలు కూడా మనం వింటుంటాం. అవును కాదని మనం చెప్పకూడదు, కానీ ఆ సైనికుడు సైన్యంలో చేరాడు, ట్రైనింగ్ అయింది, అకస్మాత్తుగా యుద్ధం వచ్చింది, యుద్ధ భూమికి వెళ్ళాడు. అప్పుడు అమ్మ చిన్న పాకెట్ బైబిల్ కొనిచ్చింది. పెద్దగా పట్టించుకునేవాడు కాదు. బాబు ఇది దగ్గర పెట్టుకో, కాపాడుతుంది అన్నారట. ఆ రోజు అకస్మాత్తుగా శత్రువు వచ్చాడు, కాల్పులు జరుగుతున్నాయి అంటూ అధికారి కేక వేయగానే చటాలన ఆ బైబిల్ జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ మిలిటరీ డ్రెస్లను జేబులో పెట్టుకుని, చిన్న పాకెట్ బైబిల్స్ ఉంటాయి కదా, వెళ్ళిపోయాడు. చాలా యుద్ధం జరిగింది, చుట్టుముట్టారు. తనతో పాటు ఉన్న సైనికులు కొంతమంది చనిపోయారు, తనకు కూడా గాయాలయ్యాయి. కొన్ని బుల్లెట్లు గుండె దగ్గరికి వచ్చాయి, సొమ్మసిల్లి పడిపోయాడు. ఊపిరుందని ఈయన్ని తీసుకెళ్లారు. తర్వాత వెనకాల బెటాలియన్ వచ్చి
తీసుకెళ్ళి చూస్తే వేరే వేరే చోట బుల్లెట్ దిగాయి, కానీ ఇక్కడ కూడా బుల్లెట్ వెళ్ళినట్టుగా ఆ ఎడమచే జేబులోంచి వెళ్ళినట్టుగా ఉంది. ఛిద్రమైంది ఆ జేబు. అక్కడ కూడా గాయం అవ్వాలి, అక్కడ కూడా రక్తం రావాలంటూ అక్కడ కూడా ఓపెన్ చేసి ఆ చిరిగిపోయిన చోటుది చూస్తే ఆ బైబిల్లో ఉంది బుల్లెట్, లోపలికి వెళ్ళలేదు. బైబిల్లో ఉంది బుల్లెట్. కొంచెం కూడా గాయం, శరీరం గాయమైంది కానీ ప్రాణం పోయే అవకాశం లేదు. అదొక సాక్ష్యం. చెప్పడానికి బాగుంది, వినటానికి బాగుంది, నిజం, 100% నిజం. ఆ సమయంలో అలాగున్న పెట్టుకుంటే చాలు బుల్లెట్లు తగలవు అట ఆ ఉద్దేశంతో లేడు. జేబులో ఉన్నాడు, దేవుడు కాపాడుతాడు అన్నట్టుగా జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు. మామూలుగా బుల్లెట్లు తగలవని కాదు, పెట్టుకుపోయాడు అంతే, అలవాటు. కానీ అలా జరిగింది. అప్పుడు సరిగ్గా అర్థం చేసుకోకపోతే సాక్ష్యాన్ని ఏం చేస్తాను చెప్పండి? ఆ బైబిల్లో ఉన్న వాక్యాలు మనం పట్టించుకో, జేబులో పెట్టి తిరుగుతా బుల్లెట్ తగలదని. అదే అంటున్నాను నేను. ఒక్కొక్క సాక్ష్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోకపోతే మన వైఖరి మత సంబంధమైన వైఖరిలోకి వెళ్ళిపోతుంది. బైబిల్ తల కింద పెట్టుకుంటే పీడకలు రావు, బైబిల్ చేతితో పట్టుకుంటే దయ్యాల దగ్గరికి రావు. ఈ మత సంబంధమైన లైన్లోకి వెళ్ళిపోయామంటే ఆ విశ్వాసి చాలా బలహీనమైన విశ్వాసంతో ఉంటాడు. బైబిల్ చేతితో పట్టుకుంటే కాదు, వాక్యం చేతితో పట్టుకుంటే విశ్వాసం పెరుగుతుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనుకనే లేఖనాలు 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 రాయబడి ఉన్నది అని యేసుప్రభు రెఫరెన్స్ ఇస్తున్నట్టుగా చెప్పేస్తూ ఉంటే మరి మనమెందుకు లేఖనాలను అంత ప్రాముఖ్యంగా స్వీకరించటం లేదు? గుడ్ల మీద చేతులు వేసుకుని ఈరోజు మనం మాట్లాడుకుంటే ఆలోచన చేస్తే దేవుడు ఎదురుగా నిలబడి ప్రశ్నిస్తూ ఒక స్నేహితులాగా, చదువుతున్నావా? ఎంతసేపు చదువుతున్నావు? ఏం చదువుతున్నావు? ఎలా మనసు పెట్టి చదువుతున్నావు? అది ఎవరి మాటని చదువుతున్నావు? ఏ ఉద్దేశంతో చదువుతున్నావు అని ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్పే తీరిక ఓపిక నీకు లేకపోతే నువ్వు మురుగుజ్జుగానే ఉంటావు దేవుల్లో. నేనైనా మురుగుజ్జుగానే ఉంటాను, ఎదుగుదల ఉండదు, అస్సలు ఎదుగుదల ఉండదు. ఎందుకంటే వాక్యం, రాయబడిన వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తున్న అందులో ఉన్న సారాంశం, సారం, అర్థం, తాత్పర్యం, దేవుని చిత్తం, ఉద్దేశం మన లోపల అంతరంగ పురుషుడు, ఆత్మ పురుషుడు లోపలికి వెళ్ళి ఇమిడిపోతూ ఉంటే వెంటనే వాక్యం నాకు ఏం సహాయం చేస్తుంది? దేవుని ఎలా పూజించాలో అలా పూజిస్తా, దేవుని ఎలా గౌరవించాలో అలా గౌరవిస్తా, దేవుని ముందు ఎలా సాగిలపడాలో అలా సాగిలపడతా, దేవుని పట్ల ఎలాంటి భయభక్తులతో ఉండాలో అలాంటి భయభక్తులతో నేను ఉంటా. స్తోత్రం కలుగునుగాక. అది లేదు అంటే వాక్యాన్ని నేను దగ్గరికి రానివ్వటం లేదు, వాక్యాన్ని హత్తుకోవటం లేదు, వాక్యాన్ని చదవవలసిన రీతిలో చదవటం లేదు, ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవాల్సిన రీతిలో అర్థం చేసుకోవటం లేదు తప్ప. నిజానికి దేవుడే చెప్తాడు, ఎప్పుడైతే నా వాక్యం శ్రద్ధతో నువ్వు ధ్యానం చేస్తావో నా పట్ల భయభక్తులు నీకు ఆ వాక్యం పుట్టిస్తుంది, నా పట్ల పూజ్యభావం ఆ వాక్యం నీళ్ళు పుట్టిస్తుంది. స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు నా మీద ఆనుకోవటం కూడా ఆ వాక్యం నీకు నేర్పిస్తుంది. ఇది బజార్లోకి వెళ్ళి కొంచెం డబ్బు ఖర్చు పెట్టి కొనుక్కు తెచ్చుకునేది కాదు. సరుకులాగా విశ్వాసం, నువ్వు ప్రయాసపడాలి, నువ్వు ఇన్వాల్వ్ అవ్వాలి, నువ్వు అందులో భాగం స్వీకరించాలి. విశ్వాసం బజార్లో దొరికేదైతే ధనవంతులలో ఎంత విశ్వాసం ఉంటుందో ఇప్పటికే. విశ్వాసం బజార్లో పాస్టర్ గారి దగ్గర చర్చిల్లో ₹10, 20 విశ్వాస పరిమాణం అన్నారు కదా. ఎంత విశ్వాసం కావాలా? 500 అవుద్ది. ఇంత విశ్వాసం కావాలా? కనీసం 50,000 అవుద్ది అని ఒకవేళ అలాంటి ట్యాగ్లంటూ మధ్యరాల్లో పెడితే డబ్బున్న వాళ్ళందరూ కొనేసుకునేవారే విశ్వాస పరిమాణం. డబ్బు లేకపోయినా సరే అప్పు చేసైనా కొంతమంది కొనేసుకునే వాళ్ళే. అమ్మో విశ్వాసం కొనుక్కుంటే ఇంతట అంతట. నో, ఇది అంగట్లో సరుకు కాదు. వాక్యం వినుట ద్వారా, వాక్యాన్ని ధ్యానం చేయటం ద్వారా, ధ్యానం చేసిన వాక్యంలో ఉన్న సారాంశాన్ని గుండెల్లోనికి నేను ఎంత స్వీకరిస్తానో అంతగా విశ్వాసం నాలోకి వస్తుంది. వినుట వలన విశ్వాసం. దేవుడు అంత కరాఖండిగా చెప్పేస్తే ఎందుకు నేను బజారులో డబ్బులు పెట్టుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాను? ఈ మాట కొంచెం
అసందర్భంగా ఉండొచ్చు, ఇదేంటి ఇలాగ అంటున్నారు అనొచ్చు. ఎందుకంటే విశ్వాసం బజార్లో సరుకు అయిపోయింది. నా దగ్గరికి రా, నేను ముడతాను, నీకు వస్తుందంతే. నా దగ్గరికి రా, పట్టుకురా, నేను ఇస్తాను, పోతుందంతే. ప్రభు అంటాడు, అమ్మా నీ విశ్వాసం, బాబు నీ విశ్వాసం, కుమారుడా నీ విశ్వాసం. వచ్చేవాళ్ళ విశ్వాసం కాదు. నో నో నో, నువ్వు ఎలాగున్నా సరే పట్టుకురా మూట, నేను చెయ్యేస్తాను, విశ్వాసంతో అయిపోతుంది అంతే. అక్కడక్కడ దేవుని కృపతో అవుతాయేమో కానీ చాలా సందర్భాల్లో ప్రభు వారి విశ్వాసం చూసి నువ్వు నమ్ముతున్నావా, నువ్వు విశ్వసిస్తున్నావా, అమ్మా నీ విశ్వాసమే, కుమారుడు నీ విశ్వాసమే. వాట్ ఎవర్ యూ వాంట్ టు గెట్, వాట్ ఎవర్ యూ వాంట్ టు రిసీవ్ ఫ్రమ్ ద హెవెన్లీ థ్రోన్, పరలోకమందున సింహాసనం నుంచి అసలు ఏం పొందాలన్నా సరే, యేసునామములో కూడా ఏం పొందాలన్నా సరే, దేవుడు ఏమైనా ఇవ్వాలి అంటే త్రూ ఫెయిత్, విశ్వాసము ద్వారానే నువ్వేవైనా పొందుకోగలవు. స్తోత్రం కలుగును గాక. దేర్ ఇస్ నో అదర్ షార్ట్ కట్, దేర్ ఇస్ నో అదర్ వే. చేతులు ఇస్తే స్వస్థతలు రావచ్చు కొంతవరకు, కానీ ఆత్మ సంబంధంగా ఆత్మీయంగా దేవుడు కోరే ఆత్మఫలాలు ఫలించాలంటే నీవు వాక్యాన్ని హత్తుకోవాలి. వాక్యం నీలోనికి రావాలి, నువ్వు వాక్యం దగ్గరికి రావాలి, వాక్యము నువ్వు కలవాలి, నీలో ఉన్న అంతరాత్మ వాక్యము ఒక్కటైపోవాలి. అప్పుడు విశ్వాసం అందులోంచి పుడుతుంది. ఆ విశ్వాసం నిన్ను పైకి తీసుకెళ్తుంది, నీళ్ల మీద నడిపిస్తుంది, నిప్పుల మీద నడిపిస్తుంది, మరణాన్ని ఎదిరిస్తుంది, సాతానాన్ని బలమెంత పో అని నీ నోటితో చెప్పిస్తుంది. విశ్వాసం. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇఫ్ యు డోంట్ టేక్ ద వర్డ్ యాజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఈ దేవుని మాటను, ఈ మాటను దేవుని మాటగా నువ్వు స్వీకరించకపోతే, ఒక మత గ్రంథంగా, క్రైస్తవులకు ఒక మత గ్రంథం ఉందండి, ముస్లింలకు ఒక మత గ్రంథం ఉందండి, హైందవులకు ఒక మత గ్రంథం ఉందండి, జైన్లకు ఒక మత గ్రంథం ఉందండి, సిక్కులకు ఒక మత గ్రంథం ఉందండి, ఇంకా చాలా ఉన్నాయి కదా. కనుక క్రైస్తవులకు ఒక మత గ్రంథం అనుకుంటే అయిపోయేవంతే. ఇది నిన్ను బ్రతికించే వాక్యం, నిత్యత్వంలో నడిపించే వాక్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఇఫ్ యూ డోంట్ రివర్ ఇట్, ఇఫ్ యూ డోంట్ మెడిటేట్ ఇట్, యూ ఆర్ ద లూజర్. అల్టిమేట్లీ గాడ్ ఈజ్ ద లూజర్. ఈ వాక్యాన్ని చదవటానికి నాకు దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని చదవకపోతే, దాన్ని ధ్యానం చేయకపోతే, అందులో ఉన్న మాటలను అర్థమైనంతగా అర్థం చేసుకుని దాన్ని అనుసరించే ప్రయత్నం చేయకపోతే ఎవరు లూజర్, ఎవరు నష్టపోతారు? అసలు ఆ వాక్యం చూడకపోతే, చదవకపోతే నష్టం వస్తుందా? రాదనే హామీ ధీమా ఏదో ఉంటుంది వాళ్ళకి. కానీ లేఖనం చెప్తుంది, ఈ వాక్యం నీళ్ళు ఉంటే అది నిన్ను బ్రతికిస్తుంది. ఈ వాక్యం నీళ్ళు ఉంటే నిర్ణయాలు చక్కగా తీసుకునే సహాయం నీకు చేస్తుంది. అసలు వాక్యం అంటే ఏమనుకుంటున్నావు, ఎవరనుకుంటున్నావు? ఆత్మ, పరమాత్మ, యేసయ్య. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడేండును, వాక్యమే శరీరం ధరించుకుని మన మధ్యన నివసించెను. ఇక్కడ నేనున్నా, అక్కడ మీరున్నా, నా చేతుల్లో 100 రూపాయల బైబిల్ ఉన్నా, మీ చేతుల్లో 10,000 రూపాయల బైబిల్ ఉన్నా, డోంట్ వరీ. బట్ లోపల వచ్చిన, ఎందుకు ఈ మాట ఎలాగొన ప్రారంభం చెప్తున్నానంటే, సంఘం నేటి దినాల్లో బైబిల్ తెరవకుండా ప్రసంగాలు వింటున్నారు. ఇంటికి వెళ్ళి కూడా ఏం చెప్పారా రోజు అనే ఆలోచన లేకుండా ఇంటికి వెళ్ళి కూడా బైబిల్ తీరు. వాళ్ళ పాటలు, ఆరాధనలు, గంతులు, కేకలు అవే కావాలి. ఆరాధన వద్దని చెప్పట్లేదు ప్రభు. అసలు వాక్యం తెలియకుండా నువ్వు ఆరాధన చేస్తావు. దేవుడు ఏమై ఉన్నాడో తెలియకుండా నువ్వు ఆరాధన చేస్తావు. దేవుడు కూర్చోమంటే నుంచుంటున్నావు, ఆరాధన చేస్తావు. దేవుడు నుంచోమన్న చోట కూర్చుంటున్నావు, ఆరాధన చేసేస్తావు. దేవుడు వద్దన్న దానికి అవునంటూ ముందుకు పోతావు, ఆరాధన చేసేస్తావు. దేవుడు అవునన్న దాన్ని కాదని కాళ్ళతో తన్నేస్తావు, ఆరాధన చేసేస్తావు. అందుకే నేను అంటున్నాను, ఆరాధన
దేవుందే కావచ్చు, కానీ కరెంట్ పోయినప్పుడు ఇంకోటి ఏదో జరిగినప్పుడు అలవాటు చొప్పున చేసినా అదొక బాణిగా అయిపోకూడదు. ఓకే, ఈ మాటలన్నీ మీతో కలిసి ఇలాగ ఎందుకు ధ్యానం చేస్తున్నట్టే, ప్రభు అన్నారు, శోధన సమయంలో అన్నారు, పరిశుద్ధాత్మ నడిపింపులు యేసున్నాడు, తండ్రి అంతకుముందే నీవు నా కుమారుడువు, నీ యందు ఆనందిస్తున్నాను, లేదా ఈయన నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అంటుండగా పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీద దిగవచ్చుట యోహాను చూశాడు. ఆ మాటలన్నిటిని బట్టి ఆ అర్హత, ఆ ఘనత, ఆ ధన్యత, ఆ హామీ, ఆ ధీమా యేసు ప్రభు కలిగి ఉండగా పరిశుద్ధాత్ముడు ఆయన స్వాధీనం చేసేసుకున్నారు. అభిషేకించబడ్డాడు అందామా? నేటి దినాల్లో ఆ మాటకు విలువ తగ్గిపోయిందిలేండి. ప్రతిదానికి అభిషేకం, ప్రతి మాటకు అభిషేకం. అభిషేకం అంటేనే ప్రజలు వస్తారు, అభిషేకం అంటేనే దండం పెడతారు, అభిషేకం అంటేనే సభ నిండుతుంది. అందుకే రకరకాల టైటిల్స్తో సభలు పెడుతుంటారు. ఎందుకంటే కొత్తదనం కావాలి, కొత్త ఫ్యాషన్లు, కొత్త టైటిల్స్, కొత్త రుచులు కావాలి. ఆడు చెప్పేది అదే వాక్యం, కానీ అక్కడ పబ్లిక్ టైటిల్ ఎలాగుంటుందంటే ఏదో స్పెషల్ బైబిల్లో ఉన్నట్టు ఆ వాక్యం చెప్పి అది నూనె అంటారు, లేదా తైలాభిషేకం అంటారు, ఇంకో అభిషేకం అంటారు, అదేదో ఆత్మకుంభరింపు అంటారు, ఇదేంటో. ఎనీవే, దేవుని నడిపింపు అనుకోండి. పరిశుద్ధాత్మ నడిపింపులో ప్రభు ఉన్నారు, పూర్తిగా పరిశుద్ధాత్మ స్వాధీనంలో యేసున్నారు. ఇంకా చెప్పాలంటే యేసు సంపూర్ణంగా ఆత్మస్వాధీనంలోకి వెళ్ళిపోయాడు. స్తోత్రం కలుగునుగాక. అరణ్యములోని నడిపించబడ్డాడు, తండ్రి మాట్లాడాడు, పరిశుద్ధాత్మ పాలు దిగి రావటం యేసు యోహాను చూసేవారు ఉంటారు, స్వరం కూడా ఉంది. ఆత్మ ఆయన అరణ్యంలో కొనిపోయిన తర్వాత అక్కడ అపవాది చేత శోధించబడేలాగున, అపవాది చేత శోధించబడేలాగా పరిశుద్ధాత్మే ఆ ద్వారాలు తెరిచాడు, ఆ ట్రైనింగ్లోకి తీసుకెళ్ళాడు, అనుభవంలోకి తానే కావాలని తీసుకెళ్ళాడు. అప్పుడు యేసు ప్రభు తండ్రి మాట్లాడిన మాట తండ్రి చూసుకుంటాడని కానీ, పరిశుద్ధాత్మ దిగొచ్చాడని కానీ, ఇదిగో లోకపాపం మోసుకుని దేవుని గొర్రెపిల్లంటూ యోహాను చెప్పిన సాక్ష్యాన్ని బట్టి కానీ, లేదా నేను పరిశుద్ధాత్మ ఆవరింపులో ఉన్నాను, అభిషేకంలో ఉన్నాను నేను అనే అవగాహనతో, ఆ ధీమాతో అపవాదిని ఎదుర్కోలేదు. లేదా అపవాది మాట్లాడుతుంటే పట్టించుకోకుండా ఉండలేదు. లేఖనం, తండ్రి స్వరం విన్నాడు, పరిశుద్ధాత్మ దిగిరావటం చూశాడు, తను పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు. యేసుకు అన్నీ తెలుసు. అయినా ఆ అద్భుతమైన అనుభవాల మధ్యనున్నా సరే లేఖనాన్ని గట్టిగా పట్టుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో ఆ సన్నివేశం చూస్తే నేటి దినాల్లో ఆత్మ నడిపింపు అంటూ అసలు లేఖనాన్ని దగ్గరికి రారు, లేఖనాన్ని చూడరు, లేఖనం ఎక్కడ వ్రాయబడిందో చూడరు, దర్శనం అనండి, ప్రవచనం అనండి, పోతారంతే. వినేవారికి ఆ తీరిక ఓపిక ఉండదు, ఆ చెప్పేవారికి కూడా ఆ తీరిక ఓపిక ఉండదు. కొన్ని దర్శనాలు, కళలు, ప్రవచనాలు అయితే లేఖనాల్లో దేవుడి మాట ఎక్కడ కనపడదు. సో విచారకరమనాలో, ఆందోళనకరమనాలో, ఖచ్చితంగా సంఘం చివరి దినాల్లో ఆలోచన చేసి తీరాల్సిందే అనాలో దేవుడు మనకు వదిలిపెడతాడు. స్తోత్రం కలుగునుగాక. అంచె దినములలో, అపాయకరమైన దినాలు, అబద్ధ బోధకులు మేమే యేసులమంటూ వస్తారు. కేవలం యేసు అంటూ పేరు ఒకటే కాదు, నేను చేసిన కార్యాల కన్నా గొప్ప కార్యాలు చేస్తారు వాళ్ళు, అయినా జాగ్రత్త అన్నాడు. అదేంటబ్బా, యేసు ప్రభు చేసిన కన్నా గొప్ప కార్యాలు. మరొక చోట నా యందు విశ్వాసం ఉంచిన వారు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారని ఒక చోట అన్నాడు. యేసు మేమే అనుకుంటూ వస్తారట, నాకన్నా గొప్ప సూచక్రియలు వాళ్ళు చేస్తారని ఇక్కడ కూడా చెప్పాడు. వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్? ఇక్కడేమో వాక్యాన్ని అనుసరించి వాక్యపు హద్దుల్లోకి లోబడి దేవునామాన్ని మహిమ కలిగేలాగున్న వీళ్ళు ఆశ్చర్యకార్యాలు చేస్తే వాళ్ళకు వాక్యం ఉండదు, వచనం ఉండదు, పరిశుద్ధాత్మ ఉండడు, చేసుకుపోతారు. జాగ్రత్త. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగలగోగా చేసేశారు. ఎక్కడ వ్రాయబడి ఉంది? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మొదటి శోధన గురించి ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం చూద్దాం.
కొంచెం సమయం తీసుకుందాం. ఈరోజు హడావిడిగా వాక్యం వెళ్ళిపోవట్లేదు అనుకోకండి, చూద్దాం. యేసు రెఫరెన్స్ ఇచ్చాడు. బైబిల్లో ద్వితీయోపదేశకాండం అని ఉండకపోవచ్చు, మనం అనే అవకాశం మనకు ఉంది, చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. కానీ లేఖనాన్ని కోట్ చేశాడు అక్కడ. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో మూడవ వచనం, ఆహారము వలననే కాక. ఒకసారి లేఖనాలు చదవగలిగిన వారు, చేతులు బైబిల్స్ ఉన్నవారు, చదువుతున్నవారు, చూస్తున్నవారు, మూడవ వచనం చూడండి. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన. యెహోవా నోట యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు అని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించాడు, ఓ ఇజ్రాయేలు అంటూ మోషే చెప్తున్నాడన్నమాట. ఆ సన్నివేశం, నిన్ను పోషించాడు దేవుడు. కేవలం ఆహారం వల్ల కాదు, దేవుని మాట చొప్పునను బ్రతకటం నేర్చుకోవాలి. బ్రతుకుకు మొదటి అర్థం అదే క్రైస్తవునికి, క్రీస్తుని ఎరిగిన వానికి. ఆ తర్వాతే ఆహారం. స్తోత్రం కలుగునుగాక. సో ఇక్కడ 8వ అధ్యాయం మనం చెప్పుకుంటున్నాం. బైబిల్లో పాత నిబంధనలు రెఫరెన్స్ ఇచ్చుకుంటున్నాం. యేసుప్రభు దినాల్లో ఇలాగ అధ్యాయాలు, వచనాలు, రెఫరెన్సులు ఉండలేదు. కానీ లేఖనాలు, మోషే లేఖనాలు, స్తోత్రం కలుగునుగాక, మోషే ద్వారా వరాయబడినటువంటి ఆ లేఖనాల పుస్తకాలు, గ్రంథాలు. యేసు ప్రభు ఇలాగున బాప్తిస్మము పొంది ఆత్మచేత అరణ్యంలోకి నడిపించబడి పరిశుద్ధాత్మ శక్తితో అపవాదిని ఎదిరించి మరింతగా శక్తిని పొందుకుని ఆయన మళ్ళా మందిరంలోకి వచ్చినప్పుడు ఆయన చేతికి ఏమి ఇవ్వబడింది? ఒక గ్రంథం ఇవ్వబడింది. ఆ గ్రంథం ఎవరి గ్రంథం? యెషయా గ్రంథం. అంటే యెషయా వ్రాసిన ప్రవచనములున్న ఆ కాగితములో లేకపోతే చర్మపు కాగితాల్లో ఉన్నాయి. అవి చేతికిస్తే తెరిచారట. ఆత్మాభిషేకం, దేవుని ఆత్మ నా మీద ఉన్నది అని చోట అక్కడ దొరికింది. అది చదివేసి మడిచి పక్కన ఇచ్చేసి కూర్చున్నాడు. లేఖనం లేఖనం మీద సంగమా, నీవు నేను లేఖనాన్ని పట్టించుకోవాలి, ఖచ్చితంగా పట్టించుకోవాలి. ప్రభు నమ్ముకుంటే ఏదో కరెంట్ షాక్ కొడితే, కరెంట్లో చేయబడితే షాక్ కొట్టినట్టు ఏదో పట్టుకుంటే ఏదో అయిపోయినట్టు కుదరదు. కొంతవరకు కనికరంతో దేవుడు అలా చేస్తూ వస్తాడు నీకు. కానీ అన్నిటిలోనూ సిరి సంపద వచ్చేసి అక్కడ కూర్చోబెట్టాలి దేవుడు అంటే. ఎవరో ఏళ్ళతో ముట్టేస్తే లేకపోతే నువ్వేదో చేసేస్తే వచ్చేది కాదు. లేఖనాన్ని పట్టుకోవాలి, లేఖనాన్ని పట్టుకోవాలి. లేఖనానుసారంగా నువ్వు ఉండాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. లేఖనానుసారంగా ఉండాల్సిందే. దేవుడి కనికరంతో, కృపతో కొంత చేసుకుపోతాడు, కానీ దేవుని పిల్లలు లేఖనాన్ని అనుసరించాలి. అందుకే యేసు అంటాడు, నా తండ్రి మాట చొప్పున నేను చేస్తున్నాను, తండ్రి మాట తప్ప మరొకటి నేను చేయను. ఇక్కడ లేఖనాలు అంటే దాదాపు అదే ఉదాహరణ. తండ్రి లేఖనం, తండ్రి మాట. ఆ మాటే నేను అరణ్యములో ఆకలి కోసం, రొట్టె కోసం, ఆకలితో ఉన్నా సరే రొట్టె తిను అన్నట్టుగా అపవాది చెప్పినా సరే లేఖనాన్ని స్వీకరించారు. 16వ వచనం, మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు మరలా ఆయనను శోధించకూడదు. ఒకప్పుడు శోధించారట. ఎక్కడ? ఇజ్రాయేలు. ఎక్కడ? మస్సాలో. మీ దేవుడను యెహోవాను మస్సాలో శోధించారు, ఆయనను ఇప్పుడు కూడా అలా శోధించకండి అంటూ మోషే మాట్లాడుతున్నాడు.
ఈ మాట యేసు ఇక్కడ పలికాడు. అంటే యేసు లేఖనాలతో తన జీవితాన్ని ముడిపెట్టుకున్నాడు అందామా? లేఖనాలు చదువుతూ వచ్చాడందామా? లేదా పరిశుద్ధాత్ముడే ఆ లేఖనం జ్ఞాపకం చేశాడు, నిజానికి యేసుకు లేఖనం తెలియదు అందామా? రకరకాల ఆలోచనలు రావచ్చు. కానీ ఈరోజు మనము ఆలోచించాల్సిన మాట ఏంటంటే, యేసు అపవాదిని ఎదిరించుటకు ఉండవలసిన మొదటి ప్రిన్సిపల్, అపవాదిని ఎదిరించే సమయంలో, శోధనలు ఎదుర్కొనే సమయంలో లేఖనాలు అపొస్తలుల సంఘానికి నేర్పించిన ఆ అద్భుతమైన పాఠం ఇక్కడ యేసు ప్రభు ఇక్కడ ఆచరిస్తున్నాడు. వాడు పాఠం ఇక్కడ కాదు, ఈ పాఠమే అపొస్తలులు చెప్పారు సంఘానికి. దేవునికి లోబడండి, అపవాదిని చెప్పాలి. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. దేవునికి లోబడకుండా, దేవుని మాటకు లోబడకుండా అపవాదిని ఎదిరించగలమా? యేసు రక్తం నా మీద ఉంది, నన్ను ఏం చేయలేడు. యేసు నామములో ఏయ్ అంటాను, వాడు ఆగిపోతాడు. పాటలు ఉన్నాయి, పద్యాలు ఉన్నాయి, ప్రార్థనలు ఉన్నాయి. కానీ సంఘానికి అపొస్తలుల ద్వారా దేవుడు పరిశుద్ధాత్ముడు కొన్ని హెచ్చరికలు చేస్తాడు. చాలా సందర్భాల్లో కనికరంతో దేవుడు కొన్ని కార్యాలు అలా చక్కబెట్టేసినా నువ్వు దేవుని మాట వినవు, దేవుని మాట నీకు నచ్చదు, దేవుడు అవనంటే కాదంటావు, దేవుడు కావదన్నారు అవునంటావు, అసలు దేవుని మాటేకే నీకు వెలువివ్వవు. దేవుడు నీకు అన్ని కార్యాలు చక్కబెట్టేయాలి. అపోదొచ్చే దేవుడు నేను కాచి కాపాడేసేయాలి. లేఖన దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. ఆది ఎందు వాక్యం ఉండేనో, వాక్యమే దేవుడు, వాక్యానికి లోబడండి. యేసుప్రభు ఆ దినాల్లో నిజానికి ఆ పాఠాలు, మర్మాలు, గ్రంథాలు, పుస్తకాలు, టెక్స్ట్ బుక్లు చేయక్కర్లేదు. యేసుప్రభు యొక్క ఆ ప్రాక్టీస్ చూడండి. అపవాది చేత శోధించబడుటకు పరిశుద్ధాత్మ ఆయనను తీసుకెళ్ళాడు. సో అపవాది ఖచ్చితంగా శోధిస్తాడు. పరిశుద్ధాత్మ ఆ ట్రైనింగ్లో తీసుకెళ్ళాడు. ఇప్పుడు యేసుప్రభు తన సొంత శక్తిని ఉపయోగిస్తాడా? బేరమంటాడా? కళ్ళు మూసు కూర్చుంటాడా? లేకపోతే రాళ్ళు రప్పలు తీసి అపవాదిని ఎదిరిస్తాడా? ఉదాహరణకు ఒకవేళ లోకరీతిగా మనం చకచక కొన్ని మాటలు చెప్పుకుంటే, హౌ జీసస్ విల్ రియాక్ట్ ఆర్ హౌ జీసస్ విల్ యాక్ట్ when the enemy tries him, tests him. పరిశుద్ధాత్మ చూడాలనుకున్నాడు. ఆత్మ మీద అనుకుంటాడా? సొంత బలం మీద అనుకుంటాడా? తన గురించి వచ్చిన ప్రవచనం మీద అనుకుంటాడా? ఆత్మ స్వాధీనంలో వాక్యం మీద అనుకుంటాడా? చూడాలి. స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడట, పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఆయన ఉన్నాడట. అపవాది ఎదురొచ్చి ఎదిరించి శోధిస్తున్నాడట. యేసు ప్రభు ఆ శోధకుడిని ఎదిరిస్తున్నాడట. ఎదిరించడానికి ఏం ఉపయోగించుకున్నాడు ఆయన? ఏం ఉపయోగించాడు? పరిశుద్ధాత్మ స్వాధీనంలో తానున్నాను, తన గురించి ప్రవచనం ఆకాశంలోంచి గంభీరమైన ధ్వనితో ప్రతిధ్వనిగా వచ్చినను కేవలం దాని మీద అలా కూర్చుని ఏమి చిన్నవుతలేడండి. వాక్యం తీశాడు, వాక్యం తీశాడు, వాక్యం తీశాడు, వాక్యాన్ని ముందుంచాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. కనుకనే వాక్యం ధ్యానం చేయాలి, వాక్యం చదవాలి, వాక్యం వినాలి. ఈరోజు ఈ మాట చెప్పక తప్పదు. ఈ సంఘంలో ఇక్కడే కదా, ఎక్కడ ఈ సంఘంలో, వేరే సంగతి నాకెందుకు. వాక్యం తీయని వాళ్ళు చాలామంది ఉన్నారు, బైబిల్ చదవని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు కార్యాలు చేసేసేయాలి. మా ఇష్టానుసారంగా మేము ఉంటామని నోటితో చెప్పరు, కానీ ఆ లైన్లో ఉంటున్నారు. కానీ అసలు వాక్యం తెరవరు, చదవరు, వినరు. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్? స్వయంగా యేసు ప్రభు ఆయన దేవుడై ఉండియు, దేవుని కుమారుడై ఉండియు, దేవునిగా ఉండడం గొప్ప భాగ్యమని తలంచక దాసుని స్వరూపం ధరించుకుని వచ్చి క్రిందకు వచ్చి ఈ ట్రైనింగ్ మనకి ఇచ్చాడు. బాబు, నేను వాక్యం మీద అనుకున్నాను, ఇదిగో వాక్యం మాట్లాడాను, వాక్యమే నన్ను బ్రతికించింది, వాక్యమే సాతాను ఎదించుకోవడానికి నాకు సహాయం చేసింది. అక్కడ చాలా రాళ్ళు ఉన్నాయి, చాలా రాళ్ళు ఉన్నాయి అన్నట్టు ఇక్కడ రాళ్ళు ఉన్నాయి అని చెప్తున్నాడు కదా. చాలా రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు తీసుకొట్టాలా? 2 రాళ్ళు తీసుకొట్టాలా? గొలియాతు, దావీదు 5 రాళ్ళు అంటూ ఆయన్ని పట్టుకొద్దామా? వాక్యం. మళ్ళీ ఈ మధ్యాహ్నం దేవుడు చెప్తున్నాడు, వాక్యాన్ని నిర్లక్ష్యం చేసే వరకు చెప్తున్నాడు. మత సంబంధంగా
వాక్యాన్ని అలా చదివి ఇలా పడేసే వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు ఏమని, నా వాక్యానికి నువ్వు విలువిస్తే నాకు విలువిచ్చినట్టే, నువ్వు నాకు విలువిస్తే నా వాక్యానికి నువ్వు విలువిస్తావు. ప్రైజ్ ద లార్డ్. లేకపోతే మత సంబంధమైన క్రైస్తవ్యం అనేది, మత సంబంధమైన విశ్వాసం అనేది, మతం మీద విశ్వాసం కలిగి ఉంటే వాళ్ళు ఇలాగే ఉంటారు. కానీ మతము కాదు ఇది, మార్గమైన యేసు మీద విశ్వాసం ఉంచి ఆయన మాట మీద అనుకుంటారు. స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ద లార్డ్. వాక్యం తీద్దాం, ఇళ్ళ దగ్గర కూడా కొంచెం టైం తీద్దాం. న్యూస్ పేపర్ చదివినట్టుగా కొంచెం టైం ఉంది కదండి. టీవీ దగ్గర ఒక అర్ధగంట కూర్చుంటాం కదండి, అర్ధగంట వాక్యం దగ్గర కూర్చోండి. స్నేహితులతో 3 గంటలు కూర్చుంటాం కదండి, కనీసం 1 గంట అయినా వాక్యం చదువుతావని. నేను స్నేహితులతో 6 గంటలు కూర్చుంటా, ఏం మాట్లాడుకుంటాను ఏమో. కానీ అర్ధగంట కనులు మూసుకుని వాక్యం ముందు పెట్టి మోకాళ్ళేసి ఏమో అనుకోండి, మీ ఇష్టం. మనసు పెట్టి దేవుడు మాట నేను చదువుతున్నాను, చదవమన్నాడు, నేను చదవాలి, దేవుని పిల్లలు కదా అనే ధ్యాసతో నేను ఉంటున్నానా? బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, చాలా ఉంటాయి. యూ హ్యావ్ టు గివ్ ప్లేస్ టు గాడ్. ఖచ్చితంగా దేవునికి సమయం ఇవ్వాల్సిందే. ఎందుకంటే నా ఆయుష్కాలమే సమయంతో ముడిపడి ఉంది. నా ఆయుర్దాయం కూడా సమయంతో లెక్కేస్తాడు దేవుడు. నెలలు, రోజులు, వారాలు, సంవత్సరాలు, ఆయుష్కాలము 60, 70, 80, 90, 100 సమయం. 24 hours 1 day. కనుక బ్రతుకుటకు సమయం ఇచ్చి ఆయుష్కాలమున ఆయుర్దాయాన్ని మనం ప్రార్థిస్తే కొంచెం పెంచగలిగిన, ఎక్స్టెండ్ చేయగలిగిన శక్తి కలిగిన దేవుని మాటకు నేను ఎంత సమయం ఇస్తున్నాను? తిండికి సమయం ఇస్తా, స్నేహితులకు సమయం ఇస్తా, నిద్రకు సమయం ఇస్తా, ఆటపాటలకు సమయం ఇస్తా. దేవునికి నేను ఎంత సమయం ఇస్తున్నాను? How much I am giving to my Lord who died for my sins in this world. నన్ను నరకం నుంచి తప్పించడానికి ఆ దేవుడు మనుష్యుడు దిగి వచ్చి నా కోసం సమయం వెచ్చించాడే, నన్ను బతికించడానికైనా సమయం వెచ్చించాడే, ఆరాధన అందుకోవడానికైనా ఒక బాధ్యమైన తాల్చలేదు, కిందకొచ్చాడు, కొంచెం సమయం తీసుకున్నాడు. చిరివికే సమయం, చచ్చిపోయే సమయం, రక్తకాంతి సమయం, అపరిధరించే సమయం, నన్ను బ్రతికించడానికి, నన్ను దేవుడి బిడ్డగా చేయడానికి ఆయన ఆరాధన సమయం వదిలిపెట్టి నన్ను బ్రతికించుకోవడానికి సమయం తీసుకొచ్చాడు. ఆయన చేత బ్రతికించబడిన నేను ఆయనకి ఎంత సమయం ఇస్తున్నాను? సాధువులు అయిపోమని చెప్పను, హిమాలయకు పోమని చెప్పను, బైబిల్ చేత్తో పట్టుకుని అరుగు మీద కూర్చుని 24 గంటలు చదువుకుని తిని పడుకొని చెప్పను. దైనందిక బాధ్యతలు స్వీకరిస్తూ పిల్లల ఉద్యోగమా అవన్నీ చక్కబెట్టుకుంటూ కొంచెం దేవునికి సమయం ఇవ్వు. పాడిని, పంటను, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, వాకిలిని, వస్తువులను, సంతానాన్ని అద్భుతముగా కాచి కాపాడుతూ సంరక్షిస్తూ ఫలింపజేసి ఉన్నతమ స్థితికి తీసుకెళ్ళగలిగే ఆ దేవుని మాటకు నేను సమయం ఇవ్వకపోతే ఇందులో నేను ఎలా పైకి వస్తాను? హౌ కెన్ ఐ డెవలప్? అదే అంటున్నాను నేను. డెవలప్ అవ్వాలి. ప్రార్థన మోకాళ్ళు వేసి గుద్దేస్తాను నేల మీద, ప్రార్థనతో, ఉపవాసాలతో. వాక్యానికి నాకు చోటు ఉండదు, వాక్యానికి నేను చోటు ఇవ్వను, వాక్యం చదవను, వాక్యంలో ఉన్న ఆంతర్యాన్ని నేను అర్థం చేసుకోను. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నిజానికి దేవుడు నిన్ను డెవలప్ చేయలేక కాదు, నిన్ను ఫలింప చేయలేక కాదు, నువ్వు అలా చేస్తూ అలా ఉండిపోతే దేవుడికి సంతోషం కాదు. చేతుల నా మట్టుకు నేను చేయగలిగింది, నేను చేయవలసింది, దేవుడు చేయమన్నది నేను అది కూడా చేయకుండా నన్ను డెవలప్ చేయి. కుంటివాడిని లేపాల్సి వస్తుందేమో, గుడ్డివాడిని చేపట్టి నడిపించాల్సి వస్తుందేమో, బలహీనుని. కానీ నేను చేయగలిగినవి ఉన్నాయి, నేను తగినవి ఉన్నాయి, దేవుడు చేయమని చెప్పినవి ఉన్నాయి, చేసే సమయం ఉంది, చేయటానికి అవకాశం ఉంది, చేసే జ్ఞానం ఉంది, చేసే సామర్థ్యం ఉంది. కానీ అవి కూడా చేయను. డెవలప్ చేయాలి దేవుడు. షార్ట్ కట్స్ లేవు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన చేస్తాడు. చేసే ఉద్దేశంతోనే చచ్చిపోయాడు, చేసే ఉద్దేశంతోనే మన చేయి పట్టుకున్నాడు, చేసే ఉద్దేశంతోనే ఆయన మనకు తోడుగా పరిశుద్ధాత్మ ఉంచాడు, చేసే ఉద్దేశంతోనే జీవంతో ఉన్న వాగ్దానాలు మనకి ఇచ్చేశాడు. ఆయన చేయలేక కాదు, చేతకాక కాదు, ఆయన చేసే ఉద్దేశం లేక కాదు. మనమేదో ఆయన ఎత్తిన ఒక 3 టన్నుల కిరీటం చేసి పెడితే అప్పుడు మురిసిపోయి చేస్తాడని అస్సలే కాదు. ఎప్పుడో నేను డెవలప్ చేయడానికైనా ఆలోచన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డెవలప్ చేయటం అంటే ఏం డెవలప్ చేయటం? మడలు, మాణిక్యాలు, వాహనాలు,
భవనాలు అనుకుంటున్నామా? పాపిని పరిశుద్ధపరిచి దేవునికి బిడ్డగా చేయటం అసలైన డెవలప్మెంట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగ నన్ను డెవలప్ చేసిన వాడు ఇక్కడ డెవలప్ చేయకుండా ఉంటాడా? అలాగుని ఈ నీచ హీన దీన దౌర్భాగ్యపు అసహ్యమైన స్థితి నుంచి అంత ఘనతలోకి నన్ను చటాలని తీసుకున్న ప్రభు నన్ను డెవలప్ చేయకుండా ఉంచేస్తాడా? ఈరోజు నువ్వు ఆలోచన చేయాలి, నేను ఆలోచించేయాలి. దేవుడు నన్ను డెవలప్ చేయట్లేదు, దేవుడు నన్ను హెచ్చించట్లేదు. దేవుడు మనసులో ఏముందో కానీ, ఏం చేస్తే దేవుడు నన్ను డెవలప్ చేస్తాడు కానీ, ఇంక నేను ఏమిస్తే దేవుడు నన్ను ఫలింపజేస్తాడు కానీ, ఇంకా నేను ఎలా సాగిలిపడి ఎలాగెలా తప్పసరడి భక్తి చేస్తే, లేదా ఎలాంటి దైవజనుల చేత నెత్తిమిచ్చి చేసుకుని ప్రార్థన చేయించుకుంటే ఎప్పుడైనా కనికరిస్తాడు కానీ అసలు నాలో డెవలప్మెంట్ లేదు. మరలా చెప్తున్నాను, దేవుడికి నువ్వు డెవలప్ అవ్వాలని ఉంది, దేవుడు నాకు డెవలప్ అవ్వాలని దేవుడికి లేదు అని నువ్వు అనుకుంటున్నావు. నీ రక్షణ కార్యం ఒకసారి ఆలోచన చేస్తే ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు ఏం చేస్తే డెవలప్మెంట్ నీకు ఇచ్చాడు, నువ్వేం చేస్తే డెవలప్మెంట్ నీకు ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. నువ్వు ఏదో చేశావు, రక్షించబడటానికి, నరకం తప్పించుకోవటానికి పోరాటాలు ఏమి నువ్వు చేయలేదు కానీ నువ్వు ఏదో చేశావు. భక్తి తపస్సులు ఏం చేయలేదు కానీ నువ్వు ఏదో చేశావు. ఏం చేశావు? ఆయన చెప్పిన మాటను పట్టుకున్నావు, ఆయనను నమ్మావు, అది నిన్ను పరిశుద్ధపరిచింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఎలాగైతే దేవుడు మాట్లాడాడో, ఒక వాక్యాన్ని మాట్లాడి రాయించాడు, ఆ మాటను విన్నాను, అది సువార్తగా స్వీకరించాను, నమ్మి యేసు నువ్వు నాకు ప్రభువు, నేను పాపిని, నన్ను క్షమించని లేఖనంలో చెప్పినట్టుగానే నేను అన్నాను, నాకు రక్షణ వచ్చేసింది. ఏం డెవలప్మెంట్ అండి? అదేం డెవలప్మెంట్ అంటే అంటారు మీరేమన్నా? అది పెద్ద డెవలప్మెంట్ కాదండి అంటారా? ప్రెసిడెంట్గా చేస్తేనే డెవలప్మెంటా? బెంజ్ కారు ఉంటేనే డెవలప్మెంటా? ఇంట్లో 3 టన్నుల బంగారం ఉంటే డెవలప్మెంటా? నా చుట్టూ 100 మంది కార్యకర్తలు ఎవరైనా ఉంటే డెవలప్మెంటా? అది మనం అనుకునే డెవలప్మెంట్. అసలు ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేనటువంటి డెవలప్మెంటు పాపి పవిత్రపరచబడి దేవునితో పాటు ఉండే సహవాసం పొందుకోవటం, అది సూపర్ డెవలప్మెంట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకేం చేయాలి నాకు నీకు? ఇంకేమి ఇవ్వాలి నీకు నాకు? ఇంకేమి ఇవ్వకుండా దాచుకుంటాడు ఆయన. నేను ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను, పిల్లల్ని డెవలప్ చేయట్లేదు దేవుడు. నేను ఇలా ప్రార్థన చేస్తున్నాను, ఏం డెవలప్మెంట్ రావట్లేదు. అందుకే దేవుడు అంటాడు, నువ్వు ఒక కోణంలోనే దేవుడిని ఆలోచన చేస్తున్నావు, ఒక కోణంలోనే దేవుని గురించి ఒక రకమైన తాత్పర్యంతో ఉన్నావు. లేఖనం ఆదికాండం లేకపోతే ఆ ప్రథమ భాగం ముఖద్వారం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. డెవలప్మెంట్కి నేనే, యేసులో నువ్వు ఉన్నావు, నీలో యేసు ఉన్నాడు. డెవలప్మెంట్ చేసేవాడు నీలో ఉన్నాడు, డెవలప్మెంట్లో నువ్వు ఉన్నావు. నువ్వు ఖచ్చితంగా డెవలప్ అవుతావు. ఒకే ఒక షరతు అని నేను అనను కానీ, ఒకే ఒక మార్గం అని చెప్పక తప్పదు కానీ, వాక్యం నన్ను ఫలింపజేస్తుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజే మీరు నేను నిర్ణయం తీసుకుందాం, చదవండి. పోనీ ధ్యానం చేయటం రావట్లేదు, చదువుతూ పోండి. అది ధ్యానంలోకి నడిపించేస్తారు పరిశుద్ధాత్మ. ఆ ధ్యానంలోంచి దేవుని చిత్తం ఏంటో నీకు బయలుపరిచేస్తారు పరిశుద్ధాత్మ. నిజాన్ని చెప్పాలంటే అందులో ఉన్నది చేసే వరకు ఏమో తెలియదు కానీ నువ్వు అలా ధ్యానం చేస్తూ చదువుతూ ఒక పట్టుదలతో, ఒక ఆత్రతతో, ఒక ప్రేమతో నేను దేవుని మాట చదవాలని ఎప్పుడైతే స్టార్ట్ చేసావో, నువ్వు చదువుతుండగానే కార్యాలు ప్రారంభమవుతాయి. నువ్వు చదువుకుండగానే విత్తనాలు వేసినప్పుడు నారు ఎలా మొలుస్తుందో అలాగే డెవలప్మెంట్ అయ్యే సూచనలు నీకు కనపడిపోతాయి. నువ్వు వర్ధిల్లే సూచనలు కనపడిపోతాయి, నీ పిల్లలు వర్ధిల్లే సూచనలు నీకు కనపడిపోతాయి. తూర్పు నుంచి చల్లగాలు వస్తూ ఉంటే వర్షం రాబోతోంది కాసేపట్లో అంటాం చూసారా? అలాగూ నేను వాక్యం చదువుతూ, రోజు క్రమతప్పుడు వాక్యం చదువుతూ, భయభక్తులతో వాక్యం చదువుతూ పోతుంటే పుట్టుకొస్తాయి చిన్ని లేత మొక్కలు. అవి సూచనలు. దేవుడు నన్ను డెవలప్ చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. లేఖనములో ఇలాగుంది, అదే ప్రభు మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగునగాక, హల్లెలూయా. 3వ మాటగా ద్వితీయోపదేశకాండం 6:16 అయిపోయింది కదా. ద్వితీయోపదేశకాండం 6:13 నీ దేవుడైన యెహోవాకు భయపడి, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ దేవుడైనా నువ్వు దేవుడు
నీకు ఆయన దేవుడు, నువ్వు దేవుడు, ఆయన నీకు దేవుడు. నువ్వు ఆయన దేవునిగా స్వీకరించావు. ఆ లేఖనాన్ని బట్టే నీ దేవుడైన యెహోవాకు భయపడి యేసు ఈ రిఫరెన్స్ ఇస్తున్నాడు. మూడోసారి నా కాళ్ళకు మొక్కు, అంతా నీకు ఇచ్చేస్తా. ఒక్కసారి నమస్కారం చేయి, కాసేపు తల వంచు, కళ్ళు మూసుకుని సాగిలిపడి లేచిపో. ఒక్క సెకండ్లో జస్ట్ బెండ్ డౌన్, కొంచెం నీ నడుము వంచు, కాసేపు ఇలాగా, అంతా నీకు ఇచ్చేస్తా. కమాన్, ఇంత ఛాన్స్ నీకు ఎవడెవడు, ఇంత ఛాన్స్ నీకు ఎక్కడ రాదు. ఈ లోకంలో అదంతా నాదే. ఐ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్. జస్ట్ బెండ్ డౌన్, తల వంచు, సాగిలిపడు. అప్పుడు యేసు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాకు భయపడాలి. స్తోత్రం. ఆ భయం సంఘానికి ఉండాలి, ఆ భయం దేవుని పిల్లలకు ఉండాలి. ఆ కళ్ళల్లో ఎరుపు, నో, ఆ భయం కాదు, పూజ్యభావం, రెవరెన్స్. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హిస్ గాడ్. ఆయన దేవుడు, ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సహజంగానో భక్తితోనో అలవాటు చొప్పునో ఏమో తెలియదు, కానీ కొంతమంది పిల్లలు టీచర్స్కి అలాంటి గౌరవం ఇస్తారు, కొంతమంది పిల్లల గౌరవం ఇవ్వరు, కొట్టేస్తారు చెప్పులతో. అది చూస్తున్న వీడియోలో. వీళ్ళు పిల్లలు కాదు, దెయ్యాలు పెట్టినోళ్ళు. వాళ్ళని వెనకాల వేసుకొచ్చే వాళ్ళు ఇంకా గొప్ప దెయ్యాలు పెట్టినోళ్ళు అనాలి. టీచర్ని ఏం చేశాడు, ఎలా చేశాడు, అక్కడ సందర్భం చూస్తే తెలిసిపోతుంది. వీళ్ళు కొడతారట, వాళ్ళు వీడియో తీస్తారట, బ్రేకింగ్ న్యూస్ చెప్పాలట, ఈ టీచర్ అవమానంతో చచ్చిపోవాలట, తప్పు అనకూడదట. నీ దేవుడైన యెహోవాకు భయపడి. యెహోవాకు భయపడమంటే మీకు తెలిసినట్టు చెప్పండి, లేదా మనకు తెలిసినట్టు ఆలోచించి భయపడమంటే వణకటమా, కళ్ళు మూసుకోవటమా, మోకరలటమా అని చెప్పినట్లు చేయటం. అదొక తాత్పర్యం. చెప్పినట్లు చేయటం, లోబడటం, విధేయత చూపించటం. దేవునికి భయపడటమంటే ఆయన మాటకు భయపడటం. అమ్మను కొట్టేవాళ్ళు లేరా పిల్లలు, నాన్నను కొట్టేవాళ్ళు లేరా పిల్లలు, భార్యను కొట్టేవాళ్ళు లేరా భర్తలు కొట్టేవాళ్ళు లేరా భార్యలు. ప్రభు ఏం చెప్పారు? మొదట తనకు ఘనత ఇమ్మన్నారు, తర్వాత నీ తల్లిదండ్రులను సన్మానించు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, నువ్వు ప్రతి దానిలోనూ డెవలప్ అవుతావు, ఫలిస్తావు. నీ తల్లిదండ్రులను సన్మానించు అంటే దండలేమన్నా, సాలువాలు కప్పమనా, పాయసాలు పెట్టమనా, పలకిలో కూర్చోబెట్టి బాజ భజంత్రులతో ఊళ్ళో ఊరేగించమనా. సన్మానించు ఈజ్ ఈక్వల్ టు మాట విను, గౌరవించు, కాస్త ఘనత ఇవ్వు. స్తోత్రం కలుగునుగాక. ఆ రోజు అక్కడ ఇజ్రాయేలీకి మాట, ఈరోజు సంఘమైన నీకు నాకు దేవుడు చెప్తున్న మాట. ఎవరి బిడ్డలు లేదా పెళ్ళిడికి వచ్చేసినా, పెళ్ళిళ్ళు అయిపోయినా సరే మన తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని తల్లిదండ్రులుగానే చూడాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. డెవలప్ అవటానికి అదొక మార్గం. క్రైస్తవుల్లో క్రీస్తుని ఎరిగిన వాళ్ళు రాచరంపాన్ని పెట్టే వాళ్ళు ఎంతమంది లేరు తల్లిదండ్రులను. నిజం. దేవుడు డెవలప్ చేసేయాలి. యేసు నామంలో ఉపవాసం ఉండమంటారా? పెద్ద ఆయన చెయ్యి ఎలా? ఈ షార్ట్ కట్ మెథడ్స్ అన్నీ కూడా మరి సేవకులు పెట్టారో, మరి ఎవరు నేర్పించారో సంఘానికి. కానీ అసలైన 1 అంకె దగ్గరే ఫెయిల్ అయిపోతాడు, 2 అంకె దగ్గరే ఫెయిల్ అయిపోతాడు. యేసు స్వయంగా అంటున్నాడు, నేను నా తండ్రి పట్ల భయభక్తులు కలిగి ఉన్నాను. అమ్మ నాతో నీకేం పని, తండ్రి పని మీద ఉండాలి కదా, నా సమయం ఇంకా రాలేదు. చెప్పేది చెప్పాడు, కానీ లెట్స్ డూ ఇట్. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్.
అంటే ఆ వాక్యం, ఆ సన్నివేశం ఇక్కడికి వర్తిస్తుందా అంటే ఏమో మన ఇష్టం. లింక్ చేయకూడదంటే ఓకే, లింక్ చేయొద్దు. లింక్ చేద్దామంటే కొంచెం పాఠాలు నేర్చుకుందాం. కనుక పిల్లలు, మీరు విద్యలో డెవలప్ అవ్వాలన్నా, ఆత్మీయంగా డెవలప్ అవ్వాలన్నా, ఈవెన్ చెప్పనివ్వండి, ఏసునామములో ఆర్థికంగా డెవలప్ అవ్వాలన్నా, అమ్మ నాన్న దేవుని తర్వాత. దేర్ ఇస్ నో స్పెషల్ బెర్త్ ఫర్ ఎనీబడి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఎంతగా మాట వింటే, ఎంతగా వాటి మాట వింటే, వాళ్ళు చెప్పినట్టు చేయటం కాదు, లేఖనం నీకు ముఖ్యం. వాళ్ళు చెప్పిన మాటల్లో లేఖనాన్ని కంప్లీట్ ఆపోజిట్ చెప్పారనుకోండి, దెన్ యూ సే నో, సారీ, గాడ్ ఈజ్ సేయింగ్ లైక్ దిట్. అపవాదితోనే అపవాది యేసుప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఎలాగ ఉంది లేఖనంలో, నేను అలా చేయను. అమ్మతో అలాగే చెప్పు, నాన్నతో అలాగే చెప్పు. లేఖనం అలా లేదు, నేను దేవుని బిడ్డను కనుక, నేను దేవుని మాట నమ్మాను కనుక నేను ఇలాగ ఉంటాను, సారీ, నువ్వు ఏమన్నా అనుకో, ఏమన్నా చేయమని చెప్పు, ఈ మాత్రం నేను చేయను, ప్రభు వద్దంటున్నారు అని వాడితో యేసు ప్రభు చెప్పిన రీతిలో అమ్మనాలతో ఎందుకు చెప్పకూడదు? అది నేర్చుకోవాలి. ఖచ్చితంగా ప్రభు చెప్తారు. ఆ డెవలప్మెంట్ అంతా కూడా ఇదిగో మాట మీద నిలబడటంతో వస్తుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభా అంటే వచ్చేయాలి కదండి డెవలప్మెంటు. పెద్దలు కూడా ప్రభా అంటూ చెయ్యేసి ప్రార్థన చేసేస్తే వచ్చేయాలి కదండి డెవలప్మెంటు. వస్తున్నాయేమో, వచ్చేస్తాయేమో, రానివ్వండి, దేవునికి మహిమ. కానీ ఒకచోట యేసుప్రభు మాట లేఖనంలో ఇలా వ్రాయించారు. యేసుప్రభు, నేను చెప్పిన మాట చొప్పున చెయ్యక ఎందుకు నన్ను ప్రభువా అంటారు? మీకు వెండి కావాలన్నప్పుడు ప్రభు, మీకు స్వస్థత కావాలన్నప్పుడు ప్రభు, మీకేదో ఆపదొచ్చినప్పుడు ప్రభు, కానీ నా మాట మీకు అనవసరం, ఈ వాక్యం మీకు అనవసరం, నా బోధ మీకు అనవసరం, నా తండ్రి బోధ మీకు అనవసరం అంటున్నాడు యేసుప్రభు. అది కూడా మనం వినకుండా, అది కూడా మనం చూడకుండా, యేసు చేయలేదనో లేదు యేసు ఇవ్వటం లేదనో అబాండాలు వేయటం ఎంతవరకు సాధ్యం? అది ఎంతవరకు సందర్భం? అది ఎంతవరకు అది సమర్థించదగినది చెప్పండి. ఈరోజు మీకైనా నాకైనా నేను చెబుతుంటే పెద్దవాడిని అయిపోలేదు, మీరు వింటుంటే చిన్నవాళ్ళు అయిపోలేదు. నేను ఎక్కడున్నా సరే ఇది నాకు వాక్యమే, నీకు వాక్యమే. నేను ఇంకా డెవలప్ అవ్వాలంటే ఆయన మాటకు లోబడాలి. స్తోత్రం కలుగునుగాక. సేవలో డెవలప్ అవ్వాలన్నా, ఆరోగ్యంలో డెవలప్ అవ్వాలన్నా, అన్నిటి విషయాలు డెవలప్ అవ్వాలన్నా త్రూ జీసస్ అండ్ హిజ్ వర్డ్. ప్రైజ్ ద లార్డ్. లేఖనాన్ని పక్క పెడితే ఏమి లేదమ్మా, యేసును పక్కకు పెట్టినట్టే. లేఖనాన్ని పక్క పెట్టే సైగాలు కూడా తిరిగిస్తే ఏమి రాదు నీకు. లేఖనాలు పక్క పెట్టి సయ్యగారిని ఊరేగిస్తే ఏమి రాదు నీకు. లేఖనాన్ని ఊరేగించాలి, లేఖనం తల మీద పెట్టుకోవాలి, లేఖనం బొద్దు మీద పెట్టుకోవాలి, లేఖన హృదయంలో పెట్టుకోవాలి. లేఖన ప్రకారంగా ఉంటేనే ఆ ప్రభు అనే మాటకు అర్థమట. లేఖనమును పట్టుకోవు, ప్రభు అంటావు, సరిపోదు అంటున్నాడు యేసు ప్రభు. ఇట్ విల్ నాట్ సింక్రనైజ్ అవ్వటం లేదు. లేఖనమేమో నీకు ప్రభువు కాదు, నేను నీకు ప్రభువు. లేఖనం ఎప్పుడైతే నీకు ప్రభు అవుతుందో నేను నీకు ప్రభువు అని, ఎప్పుడైతే నేను ప్రభువుని అవుతానో లేఖనం కూడా నీకు ప్రభువే. ఈ రెండు సింక్ అవ్వాలి, రెండు కరెక్ట్గా గెట్ టుగెదర్ అవ్వాలి. మీరు నా యందును, నా మాటలు మీ యందును. యేసులో ఉన్నాను, యేసు ప్రభు యేసులో ఉన్నాను, యేసు ప్రభు యేసుతో ఉన్నాను, యేసు ప్రభు నా మాటలు, ఆయన మాటలు నాలో ఉండవు. యోహాను సువార్త 15వ అధ్యాయం సరిపోతూ ఉంది, లింక్ అవుతూ ఉంది. మీరు నా యందు, నేను యేసునందు, ఆహా ఓహో, ఇంకేముంది, అంత డెవలప్మెంటే. వెంటనే యేసు అంటాడు, కామా నా మాటలు మీ యందు. దేవుడు ఉన్నాడంటే ఆయన మాట ఉందంటేనే దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. కనుక ఇక్కడ అక్కడ ఇలాగా అలాగా అనే ఉద్దేశాలు ఎలాగున్నా మీరు నేను కూడా ఈ దేవుని మాటకు విలువ ఇవ్వాల్సిందే, ఈ దేవుని మాటకు సమయం ఇవ్వాల్సిందే, ఈ దేవుని మాటను అర్థం కాకపోయినా చదవాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. సమయం పెట్టుకుని చదవాల్సిందే. ఒక దైవజనుడు ఎలాగ అంటారు, ఎందుకోసం అన్నారో తెలియదు కానీ, ఉదయం లేచినప్పటి నుంచి కొంచెం సమయం తీసుకుని లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఆ రోజు ఏ రోజు తీసుకోండి, ఆ రోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎంతెంత సమయం దేనికి తీసుకున్నావో వీలున్నంత వరకు జ్ఞాపకం చేసుకుని కాగితం మీద రాసుకో అంటాడు ఒక దైవజనుడు. 6 గంటలకు లేచావా, 6 గంటల నుంచి 10:30 పడుకున్నావా, ఈ మధ్యలో దేనికి ఎంత సమయం ఖర్చు పెట్టావు, దేనికి ఎంత సమయాన్ని వెచ్చించావు
అందులో అవసరమైనది ఏంటి, అనుదినము చేసేదేంటి, అలా లింక్ చేస్తే ఆయన అంటాడు 50% వేస్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది నీకు. 50% ప్రయోజనం లేని విషయానికి నువ్వు ఖర్చు పెట్టినట్టుగా కనిపిస్తుంది. అందులో కాస్త సమయం దేవునికి ఇస్తే ఎంత అద్భుతం, స్తోత్రం కలుగునుగాక. ఎంత ఆశ్చర్యం. ఆటలొద్దని అనడైనా, సంతోషమొద్దని అనడైనా, సంగీతం వద్దనడైనా, నో ఆయన ఎప్పుడు అడ్డుపడాడు. కానీ ఆయన మాట మనకు అడ్డొస్తున్నట్టుగా, మన ఆటలకు పాటలకు ఆయన మాట అడ్డొస్తున్నట్టుగా మనకు అనిపిస్తే ఆ మాటను పక్కకు నెట్టి ఆడితే పాడితే అప్పుడు ఆయన అభ్యంతరపడతాడు. ఆయన మాటకి ఇవ్వాల్సిన సమయం మనం ఇస్తూ ఆటలాడుకోవచ్చు, సంతోషంగా ఉండొచ్చు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక్కొక్కసారి ఎంత విపరీతమైన ప్రశ్నలు వేస్తారో, మీ ప్రశ్న మా జవాబో లేదా మా ప్రశ్న మీ జవాబో, అదొక హైలైట్ అయ్యే కార్యక్రమం అయిపోయింది. ప్రతి ఛానల్, క్రైస్తవ ఛానల్ అదే మీ ప్రశ్న మా జవాబు. ఇక దానికి సమాధానం చెప్పే దైవజనులు ఎలాగా ఉంటారు. దేవుని ప్రేమతో కొంచెం కన్ఫ్యూజన్ నుంచి బయటకు తీసుకురావాలని అడిగేవారు ఉంటారండి. చాలా చాలా ఆసక్తితో అడుగుతారు, నిజంగా తెలియక అడుగుతారు, అడగమన్నారు కనుక అడుగుతారు, తెలియదు. కానీ అసలు దేవుని వాక్యానికి వాళ్ళు నిజంగా వాళ్ళ జీవితాలు విలువివ్వరు. ఖచ్చితంగా చెప్పగలను, ఇలా చేయొచ్చా, అలా తినొచ్చా, ఇలా ఉండొచ్చా, అది కట్టుకోవచ్చా, వీటితో ప్రశ్న వేసేసి ఏదో వేదాంతం నేర్చుకుంటూ అనుకుంటాను. వాళ్ళ జీవితంలో యేసుప్రభు కొంచెం కూడా చోటు ఉండదు. ఆ ప్రశ్నలు అడిగిన వాళ్ళు గుండెల మీద చేతులు వేసుకుని మాట్లాడుకుంటే, ఈ ప్రశ్నకైతే నువ్వు సమాధానం కోరుకుంటున్నావు, కానీ నీ జీవితాన్ని రకరకాల ప్రశ్నలతో నింపేసుకున్నావు. ముందు యేసు చెప్పినట్లు నడు, ఇలాంటి ప్రశ్నలు వేసే పని ఉండదు. వాక్యమే నీకు సమాధానం చెప్తుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ ఇలా మాట అంటే నిజమవుతుందేమో, కొంతమందికి ఇది అబద్ధమవుతుందేమో. రోజు వాక్యాన్ని గంట సేపైనా అర్ధగంట సేపైనా మనసు పెట్టి ధ్యానం చేస్తే మీ ప్రశ్న మా జవాబు కార్యక్రమంలో నేను ఉండను. నాకు అసలు ప్రశ్న ఉండదు. పరిశుద్ధాత్మ బోధిస్తాడు, లేఖనం బోధిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకవేళ ప్రశ్న అడిగిన వాడు పెద్ద బలశాలి హీరోలాగా నేను అడిగాను, మీరు అంత నోరు మూసుకొచ్చున్నారు, నేను బలవంతుడే జ్ఞానిని, ప్రభులు ఎదగటాన్ని నేను అడిగానని షో కోసం అడిగాడు ఏంటో తెలియదు. కానీ కొంతమంది వీరులుగా సూర్యులుగా ఆ వీడియోలో కనపడటాన్ని లేచి నిలబడి అడుగుతారేమో. కానీ దీన హృదయంతో తగ్గించుకుని తెల్లవారుజామున మోకరిల్లి ప్రార్థన చేసి వాక్యం చదివితే ప్రశ్నలు ఉండవు, అన్ని సమాధానాలే. నేను నమ్ముతున్నాను, ప్రశ్న నీలోకి రాకముందే నేను అనుకుంటాను దేవుడు బయలుపరిచేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రశ్న నన్ను వేధించి శోధించి నన్ను కన్ఫ్యూజ్ చేసేసి రేపొద్దున రాంగ్ డిసిషన్ తీసుకునేంత స్థితికి రాకుండా దేవుడు వెంటనే ఇన్వాల్వ్ అయిపోతాడు. ఏమనుకుంటున్నారు నా గురించి ఈ ప్రజలు, ఏమనుకుంటున్నారు చుట్టుపక్కల నా ప్రజలు అని యేసు అడిగితే చెప్పారు శిష్యుల సమాధానం. వెంటనే యేసు అన్నాడు ప్రశ్న, మరి మీరేమనుకుంటున్నారు? ఎవడు మాట్లాడేది. వాళ్ళు అలాగా అనుకుంటున్నారు, వీళ్ళు ఎలాగ అనుకుంటున్నారు, వాళ్ళు అలాగా అనుకుంటున్నారు, మరి మీరేమనుకుంటున్నారు? పేతురేమన్నాడు? నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడివి అంటే యేసుప్రభువు ఏమన్నాడు? ఇది నీకు స్వతహాగా తెలిసింది కాదు, తండ్రి నీకు బయలుపరిచాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ సన్నివేశం సందర్భాన్ని ఈరోజు మేమంతా ఏ ఉద్దేశంతో నేను ప్రజెంట్ చేస్తానంటే, ఒకవేళ ప్రశ్న బయట నుంచి నాలోకి వచ్చినా లేదా ఆ ప్రశ్న నాలోనే పుట్టినా, ఒకవేళ ఆ సన్నివేశం చూస్తే ఆ ప్రశ్నకు సమాధానం పేతుడికి దేవుడు బయలుపరిచినట్టుగా నాకు కూడా ఈ లేఖనంలో నుంచి వచ్చే ప్రశ్నకు దేవుడు బయలుపరుస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఒక నిర్ణయం తీసుకుందాం. తీర్మానం అంటే పెద్ద మాట, సమర్పణ అంటే ఇక చాలా పెద్ద మాట, ప్రతిష్ట అంటే ఇక చాలా చాలా పెద్ద మాట. చాలాసార్లు మనం చిన్న చిన్న విషయాలకు పెద్ద మాటలు వాడేస్తాం. తీర్మానించుకున్నాను, సమర్పించుకున్నాను, ప్రతిష్ఠించేసుకున్నాను. ఆ మాటలో ఉన్న అర్థం, ఆ వెయిట్, ఆ బరువు సమర్పణ అంటే దాంట్లో ఉన్నటువంటి హెవీనెస్, అందులో ఉన్నటువంటి త్యాగం, అందులో ఉండాల్సినటువంటి ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ రివరెన్స్, సమర్పణ.
ప్రతిష్ఠించుకున్నాను. తీర్మానం అంటే కొంచెం లైట్, నిర్ణయం తీసుకున్నాను అనే దానికి ఈక్వల్ మాట. తీర్మానించుకున్నాను, నిర్ణయం తీసుకున్నాను, ఇలాగ అనుకున్నాను. ఓకే, మనం ప్రతి చిన్నదానికి సమర్పించుకున్నానని ట్యాగ్ పెట్టేస్తాం. దైవికంగా, ఆధ్యాత్మికంగా మనకు అనిపిస్తుంది, విని వాళ్ళకి అనిపిస్తుంది. కానీ ఆ త్యాగం, ఆ డెడికేషన్, ఆ పట్టుదల ఉండాలి కదా ఆ సమర్పణలో. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునామానికి స్తోత్రం. సో ఇలాగున్న లేఖనాలన్నీ ధ్యానం చేసుకుంటూ వెళ్తూ ఉంటే చివరికి ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఇదే. ఆయన దైనందిక జీవితంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పిన ఆ ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్పిన యేసు ప్రభు గురించి సాక్ష్యం పౌలు అన్నారు. ఆ సాక్ష్యం పరిశుద్ధాత్ముడే సాక్ష్యం చెప్పిస్తున్నారు హెబ్రీ ప్రజలకు. శరీరధారి ఉన్న దినములలో ఆయన, అనగా యేసు, శరీరధారి ఉన్న దినములలో, ఇదిగో అరణ్యములో, ఇదిగో మందిరంలోకి వచ్చినప్పుడు అలా చూసినప్పుడు శరీరధారి ఉన్న దినములలో అక్కడ ప్రార్థన, యాచన, బ్రతిమలాడటం, కన్నీరు, ప్రార్థన గురించి అని అనుకుంటాం. అక్కడ అలా ఉంచండి. శరీరం ధరించుకునే దినములలో, అరణ్యములో అపవాది శోధించుకొచ్చినప్పుడు లేఖనం, మందిరంలోకి వచ్చినప్పుడు మందిరంలో ఏముండాలి, ఎవరుండాలి, ఏం చేయాలి, ఏం జరగాలి, ఏం జరుగుతుంది, లేఖనం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే కదండి మందిరంలో క్రమశిక్షణ గురించి చెప్తుంటారు. మందిరం అంటే పేరేదో కొంచెం హైలైట్గా ఉంది. సమాజం అందరూ కూడా సమావేశమయ్యి ఒక హాలు, ఒక ఆవరణ, అంతే. ఒక ఆవరణ అంతే. ఇది 4 గోడల చుట్టూ 2-3 గుమ్మాలు. మందిరం అంటాం అనేటప్పటికీ దాని గురించి ఏదో కొంచెం. గుడి అనేటప్పటికీ దాని మీద ఒక రకమైన వేరే వేరే భావం. మందిరం అంటే దాని మీద ఒక రకమైన రెస్పెక్ట్. గుడి అనేటప్పటికీ అదొక రెస్పెక్ట్, అంతే కదా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని మనకి స్తోత్రం. ఓకే, మందిరము, గుడిలో దేవుడు ఉంటాడా అన్నాడు కదా మలకీలో. మనుషులు నిర్మించి, చేతులు నిర్మించి దాంట్లో దేవుడు ఉంటాడా అంటే అవన్నీ కూడా చాలా విపరీతంగా, చర్చిలకు వెళ్ళక్కర్లేదు, లేకపోతే మందిరాలకు వెళ్ళక్కర్లేదు, ఎలాగైనా ఉండొచ్చు అంటూ దాన్ని ఎంతగా చింపిన విస్తరగా చేసేస్తారు. అలాంటి వచనాలు పట్టుకుని ఆధ్యాత్మిక జీవితాన్ని చింపేసుకుంటారు చాలామంది. అలా చిన్న చిన్న మాటలు పట్టుకుంటారు, 10 మంది బోధకులు చేస్తారు, అంతే. ఏమో సరిపోతుందో లేదో ఇది. దేవుని ప్రజలు మొరపెడుతున్నారట, కష్టాలు అనుభవిస్తున్నారట, మహారోదన చేస్తున్నారట. పరలోకమందున దేవుడు విన్నాడట, దిగువచ్చాడట అరణ్యంలోకి. మిద్యాను అరణ్యంలో ఒక కొండ మీదికి వచ్చాడు ఆయన. మోషే ఇత్తురు అనే మామగారి మంద, గాడిదలో, ఒంటెలో, లేదా మేకలో, గొర్రెలో మేపుతున్నాడు. చూస్తూ మేపుతున్నాడు. ఆశ్చర్యకరమైన దృశ్యం కనపడింది. ఒక పొద, పెద్ద పొద, చెట్టు కాదు, పొద అంటే పొద, చెట్టు కాదు, అది పొద. మంట పగ 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 మంట పడుతుంది. లైటింగ్ ఏమి రాలేదు, పిడిగేం పడలేదు, పొగలులాగా ఏమి రావట్లేదు, ఎవరు అంటించినట్టుగా. ఎక్కడ వ్యక్తులు లేరు. ఆయన అంతెత్తు ప్రదేశంలో. ఏంటబ్బా, పోనీ అలా చూస్తున్నాడు, కాలిపోవట్లేదు. ఆకులు అలాగే ఉన్నాయి, కొమ్మలు అలాగే ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఆ పొదకి ఏం అవ్వట్లేదు, కానీ పొద కాలిపోతుంది. కానీ ఏం అవ్వట్లేదు ఆ పొదకి. ఇదేంటబ్బా చూడాలి అని దగ్గరికి వెళ్ళాడు. ఇంకా దగ్గరికి వెళ్ళాడు. మందక్కడ వదిలిపెట్టి దగ్గరికి వెళ్ళాడు. ఎంత దగ్గరికి వెళ్ళాడో తెలియదు, కానీ ఒక స్వరం ఆ మంటల్లోంచి వచ్చింది. దేవుని దూత అని వ్రాయబడి ఉంది. స్తోత్రం కలుగునుగాక. దేవుని దూత అని వ్రాయబడి ఉంది. దహించు అగ్ని, మంటల్లో నుంచి ఆ స్వరం వచ్చింది. ఆకారం ఏం కనపడలేదు, స్వరం వచ్చింది. ఏమంది అమ్మ స్వరం చెప్పండి, వాక్యం తెలిసిన వాళ్ళు చెప్పండి, చెప్పాలి. ఏమంది ఆ స్వరం? అయ్యయ్యో, మోషే నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధమైంది. ఏం చేయాలి అంటే చెప్పులు వేసుకోవచ్చా, డయాస్ మీదకి రావచ్చా, చెప్పులు వేసుకుని ప్రసంగం చేయొచ్చా, చెప్పులు వేసుకుని ఆరాధన చేయొచ్చా, అక్కడ దాకా పోకండి. అది చాలా దూరం పోతా ఉంది ఈ దినాల్లో. అక్కడ దేవుడు అన్నాడు,
అరణ్యం చుట్టూ జీబురు జీబురు అంటూ ముళ్ళ మొక్కలు, ఈ మొక్కలు, ఆ మొక్కలు, ఈ మొక్కలు, పిచ్చి మొక్కలు, అందులో మధ్యలో ఒక పొద, అది మండిపోతూ ఉంది. ఆ పొద దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు. కాస్త దగ్గరికి వెళ్ళి ఇంకా అడుగుడు, ఆగాగా అక్కడ ఆగిపోయాడు. ఇది పరిశుద్ధమైన స్థలం. పరిశుద్ధమైన మందిరం అంటేనే మనకు అనవసరం. మందిరం అంటేనే మనం లెక్క చేయం. ఆలయం అన్నా లెక్క చేయం. మరి దేవుడు ఉండే చోటు అందరం కలిసి వాక్యం చదువుకుని ఒక ప్రత్యేకమైన స్థలం అన్నా మనం లెక్క చేయం. అక్కడ దేవుడు, మరి అక్కడ మందిరం లేదు, ఏమీ లేదు, చోటు. స్తోత్రం. దేవుడు ఉండే చోటు, దేవుడి వచ్చిన చోటు, ఆ చోటు పరిశుద్ధ స్థలమట. అరణ్యం పరిశుద్ధ స్థలం అని కాదు, ఆయన ఉండే చోటు పరిశుద్ధమట. ఆయన వస్తే పరిశుద్ధం అయిపోతుందట. స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ నానమ్మ పేరిట 2 లేక 3 ఉంటారో అన్న ఈ మందిరం. ఎందుకంటే కొంత చర్చికి వెళ్తేనే దేవుడు ఉంటాడా, చర్చికి కావాల్సిన పని లేదు అని కొంతమంది బోధలు ఇలా కలొద్దంటారు. ఇంట్లో అన్నీ ఉన్నాయి, లేఖనాలు ఉన్నాయి, ఎవరిష్టం వాళ్ళది. కానీ మందిరానికి వచ్చినప్పుడు, ఒక సమావేశానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని పరిచర్య కొరకు దేవుడు సిద్ధపరిచిన పాత్రగా వాడబడుతున్నప్పుడు, అది వింటున్నప్పుడు, ధ్యానం చేసుకుంటున్నప్పుడు, లేఖనంలో ఉన్నట్టుగానే పరిశుద్ధుడు అక్కడ లేడా? పరిశుద్ధ పరచబడిన దేవుని పిల్లలు, పరిశుద్ధుడైన యేసుప్రభు యొక్క ప్రభావము ఆత్మను వారిలో కలిగి ఉండి, ఆ పరిశుద్ధ దేవుడు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన స్థలములోనికి ప్రార్థన చేయుటకు, వాక్యం ధ్యానించుటకు, ఆయనను గణపరచుటకు వచ్చే సమావేశమయ్యే స్థలం. అక్కడే దేవుడు అంత మాట అంటే మరి ఇక్కడ దేవుడు ఎంత మాట అనాలి? స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అక్కడ వాక్యులు ఇది ఉండొచ్చు, ఉండకూడదు, మందిరాల్లో ఉంటాడా ఉండడా, ఇవన్నీ పక్క పెట్టేసేయండి. దేవుడు ఉన్నాడు అంతే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. కనుక నేను దేవుని సన్నిధికి వచ్చానంటే, దేవుని దర్శనం కోసం వచ్చానంటే, దేవుని మాట కోసం వచ్చానంటే అందుకోసం వచ్చినట్టుగానే ఉండాలి. దేవుడు స్వరం వినిపించాడు, అది కూడా పేరు మోషే అన్నాడు. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్తారు. దేవుడు కాస్త అడ్వాన్స్ అవుతాడు. నెక్స్ట్ 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 తన ప్రణాళిక ఏదో చెప్పబోతున్నాడు, ఒక రహస్యం రివీల్ చేయబోతున్నాడు. మోషే అన్నాడు, నెక్స్ట్ నీ చెప్పులు విప్పు. క్వశ్చన్ వచ్చేస్తుంది మోషేకి. వాయ్ నువ్వు నిల్చున్న స్థలం పరిశుద్ధ స్థలం. ఎందుకు పరిశుద్ధమైంది? ఎందుకు పరిశుద్ధమైంది? దేవుడు వచ్చాడు అక్కడికి, నేను వచ్చాను ఇక్కడికి, నేనుండే చోటు. స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత రివీల్ చేస్తాడు మిగిలిన విషయాలు కూడా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవా నాతో మాట్లాడి ఈరోజు అని ప్రార్థన చేసుకుని వచ్చిన వారు ఇక్కడ ఉండొచ్చు. ఆదివారం వెళ్తే దేవుడు లేకపోతే నాతో మాట్లాడుతున్నాడు, దినాల్లో ధైర్యం వస్తూ ఉంది, బాధ పోతూ ఉంది, ఒక రకమైన ఆశ కలుగుతూ ఉంది అని సాక్ష్యం చెప్పుకుంటూ వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. మరి కొంతమంది అందుకే కొంతమంది దైవజనులు ఇట్లాగ చెప్తారు. అది చాలా ఇబ్బందికరమైన మాట. నేను డెవలప్ అవ్వాలి, దేవుని బిడ్డగా దేవుని మందిరంలో ఎలా ఉండి ఎలా వాక్యం వినాలో నాకు తెలియకపోతే దేవుడు ఎలా డెవలప్ చేస్తాడు నన్ను? ఆయనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ నేను ఇవ్వకపోతే, ఆయనకి ఇవ్వాల్సిన ఘనత నేను ఆయన కాళ్ళ దగ్గర ఇవ్వకపోతే, ఆయనకి ఇవ్వాల్సిన ఘనత నేను ఆయన ఉండే చోట్లోనే ఇవ్వకపోతే ఇంకా దేవుడు నన్ను డెవలప్ ఎలా చేస్తాడు? నేను అంటున్నాను, మధ్యలోకి వచ్చేస్తే డెవలప్ అయిపోతామని కాదు. అక్కడ వాక్యం ఆ రివరెన్స్ ఖచ్చితంగా మనకు ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. లోకరీతిగా మనకుండే హడావుడిని బట్టి, మనకుండే ఇబ్బందులు బట్టి చక్కచక్క ఏదో మాట్లాడేసుకుంటాం. కానీ దేవుడికి ఇవ్వాల్సిన చోటు, దేవుడికి ఇవ్వాల్సిన ఘనత, మనం ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని క్యాజువల్గా మాట్లాడేసుకున్నా, మన మాటలన్నీ మనకు న్యాయబద్ధంగా ఉన్నా, ఒకవేళ మనం ఒక పంచాయతీ పెడితే మనం అనుకున్న నిర్ణయానికి అందరూ ఓటేసినా వాక్యం దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆదిమ సంగమ కాలంలో అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం మధ్య భాగంలో లేదా చివరి భాగంలో
3వ అధ్యాయం ప్రథమ భాగంలో ఒక సన్నివేశాన్ని ఊరికి జ్ఞాపకం చేసుకుందాం. సమయం అవుతోంది, వాక్యం గురించే మాట్లాడదాం అనుకున్నాను. కానీ దానికి ముందు ప్రభు లేఖనానికి ఎంత విలువిచ్చాడో, తాను లేఖనమయ్యుండి, ఇంకో మాట, తానే లేఖనమయ్యుండి, యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రకారం తానే లేఖనమైపోయుండి, ఆ లేఖన ద్వారానే, ఆ మాట ద్వారానే సమస్తమును కలగజేసి, దేవుడు కలుగునుగా కానీ పలకగా లేఖనం, మాట చొప్పున దేవుడు సమస్తమును కలగజేసి. యోహాను సువార్తలో ఈ లేఖనం లేకుండా, ఈ వాక్కు లేకుండా, ఈ యేసు లేకుండా ఏదీ కలగలేదు. కలిగి ఉన్నది ఏది కూడా కలగలేదు. ఆ వాక్కు ఆయనే వాక్ అయిపోయి ఉండగా, ఆయనే లేఖనం అయిపోయి ఉండగా, ఆయనే సృష్టి అంతా కూడా వాక్కు అక్షరం ప్రకారం చేసేసి ఉండగా, మళ్ళీ ఆయన ఎక్కడికి వెళ్ళి వాక్యాన్ని మోసుకు తెచ్చుకోవడం ఏంటి? ఆయనే వర్డ్ కదా, ఆయనే వాక్యం కదా, ఆయనే మాట కదా, ఆయనే వాక్యం, ఆయనే దేవుడు కదా, ఆయనలోనే సమస్య ఉంది కదా. మళ్ళీ ఎక్కడికో వెళ్ళి ఆ రిఫరెన్స్ తెచ్చుకోవటం ఏంటి? లేఖనం వల్ల ఇలాగుంది, లేఖనం వల్ల ఇలాగుంది, లేఖనం వల్ల ఇలాగుంది. ఎలాగెందుకు చెప్పడు? నేను ఎవరినో తెలుసా? నిన్నగాక మొన్న దేవుడు నా గురించి ఏం చెప్పాడో తెలుసా? ఇప్పుడు నేను ఎవరి నడిపింపులో ఉన్నానో తెలుసా? ఎవరు అనుకుంటున్నావు నన్ను అనొచ్చు కదండి యేసు. మనలో మన మాట నవ్వొస్తే రావచ్చు ఈ మాటలకు, కానీ అలాంటి అభిప్రాయం తాత్పర్యం మనలో ఉంటుంది. ఏమనుకుంటున్నాను నన్ను? ఎవరు అనుకుంటున్నావు నన్ను? ఎవరు నా గురించి మాట్లాడారో తెలుసా? ఎవరి స్వాధీనంలో ఉన్నానో తెలుసా? నేను ఎవరు కొడుకునో తెలుసా? నాకు మీదకి ఎవరు ఆత్మహత్య చేశారో తెలుసా? నో వే. అవన్నీ నిజము, అవన్నీ చెప్పుకోదగిన మాటలే, జరిగిన మాటలే, కానీ అవన్నీ ఎందుకు యేసు ప్రభు పలకటం లేదు? లేఖనం, లేఖనం, లేఖనం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అర్థం చేసుకుందాం. అక్కడ బజార్లో సువార్త చెప్పారు పేతురు. దాదాపు 3,000 మంది లేదా 5,000 మంది రక్షణ పొందారు, బాప్తిసం తీసుకున్నారు, సంఘంలో చేర్చబడ్డారు, సంఘం అయిపోయారు, సంఘంలో చేర్చబడ్డారు, ఒక సహవాసం అయిపోయారు. వాళ్ళందరూ కూడి, ప్రైజ్ ది లార్డ్. మీ బైబిల్లో ఉందా? మీ బైబిల్లో లేదనుకుంటాను, చూడండి. అపొస్తలుల కార్యాలు, మోకాటికి జుట్టుకి ఏం పెట్టట్లేదండి, తలకి. నో. కొంచెం ఆలోచన చేద్దాం. 2వ అధ్యాయంలో ఆ సన్నివేశం జ్ఞాపకం చేసుకుందాం. ముప్పై 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, నొచ్చుకొని అంటే అది కొంచెం పదం లైట్గా ఉంది కదా. నొచ్చుకొని అంటే ఏదో వెరీ లిటిల్. కింద ఎలా ఉంది? పొడవబడి. దేవుని వాక్యం నొచ్చుకోలా చేస్తుందని నేను అను. నొచ్చుకోవటం అంటే మనకు పెద్ద ఏ ఫీల్ అవ్వం మనం. దేవుని వాక్యం పొడవబడితేనే మనం మారు మనసు పొందుతాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం అలా తాకితే ఏదో చిన్న రాయి తాకినట్టుగా, కొంచెం నొప్పి కూడా కాదు, నొచ్చుకున్నట్టుగా, అది వేరే చాలా లైట్ మాట అండి అది. అసలు ప్రధానంగా మూల భాషలో చూస్తే, ప్రధానంగా ఆ గ్రాంథికంగా ఆ ఫస్ట్ వర్డ్ చూస్తే పొడవబడి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం నొప్పిస్తే మనం లోబడం. నొప్పి దోస్తే మనమే మారు మనసు పొందాం. ఇది కరెక్ట్ మాట అనుకుంటాను నేను. పొడవబడాలి, గాయపరచబడాలి, మనసు విలవిల్లాడిపోవాలి. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేము ఏమి చేద్దామని పేతురును కడమ అపొస్తలులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు
తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందును అని వారితో చెప్పాను. 40 వచనం, ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు, మూర్ఖత్వం అంటే కింద మూల భాషలో వంకర, వక్రజనం, వంకర ఆలోచన, వంకరి మాటలు, వంకర ప్రశ్నలు, ఈ వక్రమైన జనములకు మీరు వేరుగా ఉండన్నట్టు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అని వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యము, లిఖించబడిన వాక్యం, యేసయ్య పేతురు వాక్యం అంట. అతని వాక్యము, ఎవరి వాక్యం అది? ప్రసంగం చేసిన పేతురు, పాస్టర్ పేతురు గారి వాక్యం అంటే సరిపోతుందా? అది పేతురు వాక్యం కాదు, దేవుని వాక్యం, దేవుడు వ్రాయించిన వాక్యం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు, చేరుకున్నారు, ఒక చోటకి చేర్చబడ్డారు, దేవుని కుటుంబంలోనికి చేర్చబడ్డారు, సంఘముగా సమకూర్చబడ్డారు అనుకుందాం. 3,000 మంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక్క ప్రసంగం అనుకుంటే 3,000 మంది చేర్చబడ్డారు. 42 వచనం, వీరు అపొస్తలుల బోధయందును ఎంతమంది? 3,000 మంది. సహవాసమందును ఎంతమంది? 3,000 మంది. రొట్టె విరుచుటి ఎందును ప్రార్థన చేయుటి ఎందును ఎడతెగక ఉండిరి. సహవాసం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 3,000 మంది బట్టే సంఘాలు, 3,000 మంది బట్టే భవనాలు, 3,000 మంది బట్టే ఆ మందిరాలు ఉన్నాయంటే ఉండొచ్చు. లేకపోతే గుంపులుగా సహవాసాలుగా వాళ్ళు ఏర్పడవచ్చు. స్తోత్రం కలుగునుగాక. వారు ఇళ్ళు వాకిళ్ళు వదిలి వచ్చి ప్రభు వల్ల ఆచరించినట్టుగా కొరింథీ సంఘానికి అపొస్తలుడైన పౌలు రాసిన మాటలో చూస్తాం. మీకు ఇంటి దగ్గర భోజనం లేదా? ఇంటి దగ్గర భోంచేయటం లేదా? ఇంటి దగ్గర తిన్నట్టుగా ఏంటి భోజనకు వచ్చినట్టు ఏంటి హడావిడి చేస్తారు? ఇది ప్రభు వల్ల అన్న మాటలు మీకు గుర్తున్నాయి కదా. మీరు ఇళ్ళ దగ్గర తింటలేదా అంటున్నాడంటే ఎక్కడికి వచ్చారు వాళ్ళు? ఎక్కడో స్థలానికి వచ్చారు వాళ్ళు, ఒక సహవాసంగా వచ్చారు వాళ్ళు, ఒక సమావేశంగా కూడుకున్నారు వాళ్ళు, ఒక సంఘంగా, ఒక దేవుని కుటుంబంగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు బలి స్వీకరించడానికి. మరి ఈ వచనాలన్నీ ఏమైపోవాలి అని నేను అంటున్నాను. ఓకే, పేతురు ద్వారా మొదట సంఘం అని అనుకుంటారు, మొదట విశ్వాసులు అని అనుకుంటారు. ఇదిగో బోధ జరగాలట. ఒకవేళ ఈ 3,000 మంది 3,000 ఏళ్లలో అక్కడక్కడ ఉన్నారు అనుకుందాం. అపొస్తల బోధ, అపొస్తలు ఎంతమంది ఆ రోజు? ఏమో, 12లో ఒకటి మైనస్ అయింది, మళ్ళీ చీటేసి ఇంకొకళ్ళు కడుపుకున్నారులేండి, అది మీకు తెలుసు. ఆ తర్వాత ఇంకా ఎంతమంది అపొస్తలు? శిష్యులు వేరు, అపొస్తలు వేరు. శిష్యుల్నే అపొస్తలుగా చేశాడు యేసు ప్రభువు. అవును కదా చెప్పండి. శిష్యులను పిలిచి అందులోంచి కొంతమంది పిలిచి మీరు అపొస్తలులు అన్నాడు. అపొస్తలులు శిష్యులై ఉండొచ్చు, కానీ శిష్యులు అందరూ అపొస్తలులు కాకపోవచ్చు. స్తోత్రం. ఎనివే 12 అందామా, 24 అందామా, ఒకవేళ అనుకోకపోతే ఈ 3,000 మంది ఎన్ని కుటుంబాలు, ఎన్ని వీధులు, ఆ పెట్టడమా, లేకపోతే అక్కడక్కడ గ్రామాల, వేరే వేరే ఊర్ల నుంచి వచ్చి వాక్యం విని అక్కడ బాప్సం తీసుకున్నారా? వాళ్ళ ఊర్లోకి వెళ్ళాలి కదా. అసలు ఏమైంది అక్కడ? ఎంతమంది అపొస్తలులు ఉండాలి? వాళ్ళ ఇంటి దగ్గర మేము ఇక్కడ ఉంటాం, మా ఇంట్లోనే ఉంటాం, మా ఇంట్లో భజన చేసుకుంటాం, మేము కూడా ఇక్కడ ఉంటాం, రండి సార్. ఒకవేళ అనుకుంటే సహవాసముగా ఒక చోటకు వస్తే మరి వీళ్ళకి బోధ చేయటానికి మరి ఎలా ఉండాలి? మీరందరూ ఇక్కడికి వచ్చారంటే నేను ఒక మాట చెప్తే మీకు అందరికీ తెలిసింది. మీరు ఇక్కడికి రాలేదనుకోండి, ఒకవేళ దేవుడి నన్ను వెళ్ళి చెప్పమంటే మీ అందరిలో కూడా చెప్తే ఎంత టైమో, ఎంత లేబర్, ఎంత శ్రమ వేస్ట్ కాదు అక్కడ. అందుకే నేను అంటున్నాను, ఒక 1000 మందిని కూర్చోబెట్టి దేవుని మాట చెప్తే 1000 మంది ఆ దేవుని మాట వినటానికి అదొక సౌకర్యమైన స్థలం అంతే. సంఘం ఇంట్లో లేదా? ఇంట్లో ప్రభువు నేర్చుకోవచ్చు కదా, ఇంట్లో అర్థం చేసుకోవచ్చు కదా, ఇంట్లో దేవుడు లేడు, ఇవన్నీ కూడా మనం అనుకుంటే అన్నీ అయిపోతాయి. కొంతమందిని అపొస్తలులుగాను సంఘం అంటే, కొంతమందిని బోధకులుగాను, కొంతమంది అపొస్తలుగాను మరి ఇంట్లో చేసుకుంటే
మరి 5 పరిచర్లు ఎక్కడుంటాయి చెప్పండి? 5 పరిచర్లు ఎక్కడున్నాయి చెప్పండి? అందరూ అపొస్తలులా? కాదు కదా. అందరూ సువార్తికులా? కాదు కదా. అందరూ ప్రవక్తలా? కాదు కదా. అందరూ బోధకులా? కాదు కదా. అందరూ కాపర్లా? కాదు కదా. పౌలు చెప్తున్నాడు. మరి ఈ మాటలన్నీ పట్టుకొని ఏంటలా ఊరేగుతున్నారు అందరూ? ఇంట్లో ఆరాధన చేసుకోండి, ప్రభు బళ్ళు ఇరవండి, వాక్యం ధ్యానం చేసుకోండి, బైబిల్ స్టడీ చేయండి, నో ప్రాబ్లం. ఎవరొద్దన్నారు? కానీ ఒక సిస్టమ్ పరిశుద్ధాత్ముడు పెట్టినప్పుడు ఆ సిస్టాన్ని మనం లెక్క చేయకుండా ఆ సిస్టంలోకి పోతే ప్రభువే సంఘాన్ని ప్రేమించాడు, ప్రభువే సమూహాన్ని ప్రేమించాడు. యేసుప్రభువు శరీరం ఉందట, శరీర చేతులు, కాళ్ళు, వేళ్ళు అన్నీ ఉన్నాయట. మనం అందరం కూడా ఆయన శరీరంలో అవయవమై ఉన్నామంట. అంటే ఒక రిప్లికా, అంటే ఈ బిక్కవోళ్ళు ఈ స్థలం ఇదే సంఘం కాదు, ఇలాంటి చిన్న 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 సంఘాలన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్లో సంఘం, ఆంధ్రాలో ఉన్న సంఘాలు, ఆయా రాష్ట్ర సంఘాలను కలిసి భారతదేశంలోనే దేవుని సంఘం, ఇలాగే ఆయా దేశాల్లో ఏ రాష్ట్రాల్లో ఉన్న సంఘాలను కలిసి సార్వత్రిక సంఘం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అలా కొన్ని చిన్న పరిధి నుంచి పరిధిని పెంచుకుంటూ ఒక్క సంఘంగా, యేసుప్రభు సంఘంగా మనం చూసుకోవటానికి ప్రయత్నం చేయాలి. లేఖనం గురించి మాట్లాడుతూ నేను ముగిస్తున్నాను. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మరలా చెప్పాను కదా, గడిచిన దినాల్లో దేవుడు ఒక్కొక్కసారి మనం పీజీ డిగ్రీ తీసుకున్నాం, రీసెర్చ్ లెవెల్లోకి మనం వచ్చేసిన కూర్చోబెట్టి ఏబిసిడీలు చెప్పిస్తాడు, దేవుడు ఏబిసిడీలు నేర్చుకోమంటాడు అన్నట్టుగానే ఆ తొలి లేఖనాలు మనకు చెప్తాడు. కొంతమందికి అది ఇబ్బందికరంగా ఉండొచ్చు, కొంతమందికి నిద్రపోయేలాగా ఉండొచ్చు, కొంతమందికి ఇదేం బోధన బాబు అనొచ్చు. ఎందుకంటే ఏ వాక్యం అయితే నేను ఫలింపచేస్తుందో, ఏ వాక్యం అయితే నువ్వు గౌరవించాలో, ఏ వాక్యాన్ని అయితే యేసుప్రభు చేత్తో పట్టుకుని నోటితో మాట్లాడుతూ దాన్నే పట్టుకుని వేలాడు తన జీవితాన్ని కొనసాగించాడో, మరి అలాగే నేను కూడా సంఘంగా వాక్యానికి విలువ ఇవ్వాలి, వాక్యాన్ని పట్టుకోవాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఆ స్థితి నాకు లేకుండా ఇంత అయింది, అంత అయింది, ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చింది, నాకు అంత ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకుంటే కుదరదని ప్రభు చెప్తున్నాడు. లేఖనం లేకపోతే సీనియర్ అయినా జూనియర్ అయినా జీరో. లేఖనం అంటేనే సమస్తం. స్తోత్రం కలుగునుగాక. లేఖనం పక్కన లేకపోతే, యేసుప్రభు పక్కన లేకపోతే, 30 సంవత్సరాల సీనియర్ లేఖనానికి విలువ ఇవ్వకపోతే, 30 సంవత్సరాల సీనియర్ లేఖనానికి విలువ ఇవ్వకపోతే, లేఖనం చెప్పినట్టుగా ఉండకపోతే, వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ద సీనియారిటీ? ఆ సీనియారిటీ వాళ్ళు ఏంటి ఉపయోగించి చెప్పండి నాకు. మనలో మనమాట లేఖనం, లేఖనం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగున ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. ఈ చివరి మాట చెప్పాను కదా, నా మందిరం సకల జనులకు ప్రార్థన మందిరం, అది కూడా రెఫరెన్సే. యెషయా గ్రంథంలోనికి పోతే, ఇర్మియా గ్రంథంలోనికి పోతే ఆ మాటలన్నీ అలాగే ఉన్నాయి. అక్కడ నా పేరు పెట్టబడిన నా మందిరం సకల జనులకు ప్రార్థన మందిరం. స్తోత్రం కలుగునుగాక. యేసుప్రభుకి ఎంత రోషం వచ్చిందో, బలం తిరిగేసేసాడు, తాళుపి తరిమేసేసాడు, పొడ్డి పొడన్నాడు. నా తండ్రి మందిరము దేంతో ఉండాలి, ఎవరితో ఉండాలి, వీటితో ఉండాలి, ఏం జరుగుతున్నాయి ఇక్కడ, పొండి పొండి అన్నాడు. రెఫరెన్స్ ఎక్కడ దాకా పోయిందో, యెషయా దగ్గరికి ఒక చోట, ఇర్మియా దగ్గరికి ఒక చోట, 2 దినవృత్తాంత గ్రంథం దగ్గరికి ఒక చోట, నా పేరు పెట్టుకున్నాను ఈ మందిరానికి, ఇది నాది, ఇక్కడ ప్రార్థన జరగాలి, ఇక్కడ నా ప్రజలు రావాలి, దీని మీద నాకు అనుదృష్టి ఉంచుతాను అన్నాడట. ప్రత్యక్ష గుడారపు అనుభవం దేవుడు తీసుకొచ్చేస్తా ఉంటే యేసుప్రభు మళ్ళీ మందిరం అంటాడు ఏంటండి? ఓకే, యేసుప్రభు నమ్ముకున్నాక ఇక మందిరాలు అనవసరం, ప్రార్థనలు అనవసరం, ఎక్కడ పడితే అక్కడే ఓకే, కాదని నేను అన్నాను. కానీ అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయం ప్రారంభం చూస్తే పగలు 3 గంటలు లేదా మధ్యాహ్నం 3 గంటలు ప్రార్థనా సమయమున పేతురు యోహానులు, ఆ వాక్యం చదివేమా? పగలు 3 గంటలు ప్రార్థనా సమయమున. 3 గంటలు వేరే సమయం కాదు అక్కడ. కొంతమందికి 3 గంటలు ప్రార్థన సమయం కాదు, పడుకునే సమయం, భోజనం చేసే టైం, టీవీలు చూసే టైం అనుకుందాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం అండి. ఆ రోజు పేతురు యోహానులకు వాళ్ళ సమయం కాదట అది, వాళ్ళ ఇంట్లో కూర్చునే సమయం కాదట అది. వాళ్ళ అపొస్తలులైనా, వాళ్ళ సంఘానికి బోధ చేసేవాళ్ళైనా, పైన చూసాం కదా అపొస్తలుల బోధ, ఎందు రొట్టె విరిచుటి, ఎందు 3000 మంది చేర్చబడ్డారు. పేతురు యోహాను మామూలు ఖాళీ ఉండదండి బాబు, చాలా బిజీగా ఉంటారు వాళ్ళు. అలాంటి అధ్యాయంలో 3వ అధ్యాయంలో ప్రారంభంలోకి వచ్చేటప్పటికి 3 గంటలకు ప్రార్థన సమయం. పేతురుకో సమయం, యోహానుకో సమయం, ఎవరికో సమయం. కానీ అక్కడ ఉంది
పేతురు యోహానులు అంత బిజీగా ఉన్న ఒక దైవజనుడు అలాగా రాస్తారు. ఆ పైనే జరిగింది ఒక అద్భుతమైన సువార్త సభ. ఎంతమంది రక్షణ పొందారు, ఎంతమంది బాప్సం తీసేసుకున్నారు, ఇంకా ఎన్ని మాటలు చెప్పాలో వాళ్ళకి, ఇంకా బాప్సం అంటే బాబు ఇలాగని అంత బిజీగా ఉన్న సమయంలో, అన్ని వందల మంది వచ్చిన సమయంలో పేతురు యోహానులు 3 గంటలు ప్రార్థనని మందిరానికి వెళ్ళారట. ప్రైజ్ ది లార్డ్. ఇది ఒక దైవజనుడు చెప్పటం నాకు చాలా ఆశ్చర్యం. నిజమే కదా. 2వ అధ్యాయంలో గొప్ప ఉజ్జీవం, 2వ అధ్యాయంలో గొప్ప ఆత్మల పంట, 2వ అధ్యాయంలో చాలా పెద్ద సంఘం ఏర్పడిపోయింది. 3,000 మంది ఒక్కో రోజే ఆ దినాల్లోనే. మరి పేతురు యోహానులు ఇంకా అపొస్తలులు ఎంత బిజీగా ఉండాలి. అపొస్తలుల బోధ ఏందో, రొట్టె విరుచుట ఏందో, ప్రార్థన చేయటం ఏందో, సావాసం కూడిట ఏందో, మామూలు బిజీ కాదు. ఇప్పుడంటే బిజీ, చావుకో బిజీ, పుట్టినరోజుకు బిజీ, ఉయ్యాల్లో బిజీ, అన్నప్రాసన బిజీ, పుట్టినరోజు బిజీ. అవునా? హలో. ఇప్పుడు పాస్టర్ గారికి అదే బిజీ, ఇయే బిజీ. 3,000 మంది అపొస్తలులు ఇంకా శిష్యులు, ఓకే అనుకుందాం. అలాగుండగా శృంగారం అనే దేవాలయం, దాని పేరు బ్యూటిఫుల్. ఆ మందిరంలో ప్రార్థన జరిగే సమయం పేతురు యోహానులు ఆ మందిరం ఎక్కిపోతున్నారు, మెట్లెక్కిపోతున్నారు, మందిరం దగ్గరికి వచ్చారు. స్తోత్రం. ఈ ఆలోచనలు మనం నా లైన్లో నేనుంటే వేరేగా అనుకుంటా, కానీ దేవుని లైన్లో ఆలోచన చేస్తే పేతురు యోహానులు సంఘం అంటే మందిరాలు కాదు, సంఘం అంటే ఆలయాలు కాదు, సంఘం అంటే ప్రార్థనలకు వెళ్ళక్కర్లేదు, ఎవరింట్లో వాళ్ళే అనుకుంటే, పేతురు వాళ్ళందరినీ కూడా రండి అక్కడికి మందిరానికి అక్కడికి వెళ్ళారు, పదండి. మందిరాలు ఏమీ లేవు. యేసుప్రభు రైట్ హ్యాండ్ పేతురు, యేసుప్రభు రైట్ హ్యాండ్ అనుకుందాం కాసేపు. నా మందను కాయి, నా గొర్రె పిల్లలు నా గొర్రెలను కాయి అన్న పేతురు. మీరు నేను కలిగి ఉన్న మనసు ఆయన కూడా కలిగి ఉంటే ఆదిమ కాలంలో, ఆదిమ సంఘంలో, అపొస్తలుల కాలంలో 3,000 మంది. ఇంక లేదు, మందిరాలు లేవు, ఏవి లేవు. పదండి. మీరు మీ ఇంట్లో నేను వస్తాను, నువ్వు వస్తాను, ఎక్కువ మంది లేవు కదా, పోనీ అక్కడికి రండి, మీకేం మందిరాలు అవసరం లేదు, మందిరాలు ఏమి అవసరం లేదు. నేను చెప్తున్నాను వినండి, నేనే మూలరాయి, నా ద్వారానే దేవుడు కడతానన్నాడు అని. ఈ దినాల్లో నేను పేతురు స్థలంలో ఉండి, నేను పేతురులాగా లైన్లో ఉండుంటే ఇలాగే మాట్లాడతానేమో, ఇలాంటి బోధన చేస్తానేమో. కానీ అంత హడావిడి జరుగుతున్నా, అందరూ సమావేశంగా ఎక్కడ సమావేశం అవుతున్నారు, ఎంతమంది సమావేస్తున్నారో ఐడియా లేదు నాకు. కానీ 3వ అధ్యాయం చూస్తే శృంగారం అనే దేవాలయం ఉందట, ఆ దేవాలయంలో ప్రార్థన జరుగుతుందట. అది విగ్రహాలకు సంబంధమైందో, లేకపోతే యెహోవాకు సంబంధమైందో, లేకపోతే ఏ బలుల ప్రార్థన నాకు తెలియదు. కానీ పేతురు అక్కడ వెళ్తున్నాడంటే ప్రార్థన జీవముగల దేవునికి యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. కనుక పేతురు యోహానులు అపొస్తలులు ఆ మందిరానికి ఎక్కిపోతున్నారు. ప్రార్థనా సమయం, ప్రసంగం చేయటానికి కావచ్చు, ఆరాధన చేయటానికి కావచ్చు, టు హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ ద పీపుల్ ఆఫ్ గాడ్, చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలతో సహవాసం. ఎక్కిపోతున్నారు మందిరంలోనికి ప్రార్థనలకు. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఇప్పుడు ఇలాంటి వచనాలు చూసి మనం ఏమనుకోవాలి? ఎలా సరిపెట్టేసుకుందాము? బిజీగా ఉన్నాను, అలాగున్నాను, లేకపోతే పరిచర్లోనే అవన్నీ తిరిగి వచ్చేసాను అనుకుంటే కుదరదు కదా. ఎంత హడావిడి ఇక్కడ సువార్త జరుగుతూ సమావేశాలు అవుతున్నా ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది, ఒక ప్రత్యేకమైన మందిరం ఉంది. అక్కడికి పేతురు యోహానులు ఆరాధించడానికి వెళ్తున్నారు, ప్రార్థించడానికి వెళ్తున్నారు. స్తోత్రం కలుగునుగాక, ప్రైజ్ ది లార్డ్. ఏం జరిగింది అక్కడ? శీలమండలో బాల్యం నుంచి వ్యాధి కలిగిన, బలహీనత కలిగిన వెళ్తున్నాడు. పేతురు చూశాడు, నా దగ్గర వెండి బంగారాలు లేవు, యేసునామములో అన్నాడు. లేచాడు, గంతులేశాడు, నాట్యం చేస్తూ వాడు కూడా మెట్లెక్కి వీళ్ళకన్నా ముందు వెళ్ళాడు, వీళ్ళతో పాటు వెళ్ళాడు, వీళ్ళ వెనకాల వెళ్ళాడు. ఆలోచన చూడండి అక్కడ. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మందిరంలో నాట్యం చేస్తూ ఆరాధన చేస్తూ వాడు వెళ్తూ ఉంటే, నాట్యం చేస్తూ ఆరాధన చేస్తూ వెళ్తూ ఉంటే మందిరంలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. వాడిని దాటిపోయి వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. స్తోత్రం కలుగునుగాక. తర్వాత వీధి వాడంతా కూడా ఆశ్చర్యపోయారు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. మనలో మన మాటకు ఒకవేళ అనుకుంటే, పేతురు ఒకవేళ వాడు లేచి గంతులేసుకుని ఆహా ఓహో దేవా నీకు స్తోత్రం, నా కాళ్ళు ఇచ్చేవయ్యా నీకు స్తోత్రం అనుకుంటూ
ఏదో హడావుడి చేస్తామంటే మెట్లెక్కిపోతామంటే పేతురు నేటి దినాల్లో పేతుర్లు నాలాంటి మాడి మనసుతో కలిగి ఉంటే ఎక్కడికి మందిరానికి నా ఇంటికి వచ్చే సాయంకాలం, ఎక్కడికి మందిరానికి అక్కడికి వెళ్ళిపో, ఎక్కడికి మందిరానికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో భజన చేసుకో అని చెప్పొచ్చు కదా. స్వస్థత పొందినవాడు, రక్షణ పొందినవారు దేవుని మందిరంలో ఆరాధనకు స్తోత్రం కలుగునుగాక.